Well, there was some technical issue. I don't know. అది మళ్ళీ రీకనెక్ట్ అయింది. ఐ థింక్ నేను నా ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటున్నాను. ఐమ్ నాట్ షూర్, లేదా మై కంప్యూటర్ ఇష్యూ అనుకుంటున్నాను. వెల్, ఐ హోప్ అది మళ్ళీ రీకనెక్ట్ అయింది అనుకుంటున్నాను. సమ్వన్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ప్లీజ్. ఐ హోప్ వినబడుతుంది అని అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్ లాస్ట్ స్ట్రీమ్ ఎక్కడ దానికి వినబడింది అని. ఓకే, వెల్, నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రీమ్ అవుతుంది అని. వెల్, ఐ డోంట్ నో. ఐ థింక్ ఐ షుడ్ లిటిల్ గెట్ బ్యాక్ టు ద స్లైడ్స్ మళ్ళీ. ఐ డోంట్ ఎక్కడ దానికి వచ్చింది లాస్ట్. ఎవరైనా నాకు నా స్కైప్ కాల్ చేసి చెప్పొచ్చు ఎక్కడ దానికి వచ్చింది అని. వెల్, ఎనీవేస్, ఐ విల్ ట్రై టు డూ ఏ షార్ట్ రీక్యాప్. అసలు మనం స్కైప్ డీల్స్ గురించి మాట్లాడుకోలేదు. సో స్కైప్లో మీరు నాకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే మనం అని స్కైప్ ఐడి ఉంది కింద స్లైడ్ కింద. సో దానికి మీరు కాల్ చేయొచ్చు. లేదా ఫేస్బుక్లో నాకు యూనో facebook.com/iamhuman.adarshకి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి నాకు మీరు కాల్ చేయొచ్చు. మీరు హ్యూమనిస్ట్ డే ఎట్లా సెలబ్రేట్ చేసింది దాని గురించి మీరు మాట్లాడండి. లేదా ఈ టాపిక్ గురించి కూడా మీరు మాట్లాడొచ్చు. వారంటీ లేదా గ్యారంటీ గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. సో వీటి గురించి లేదా హ్యూమనిజం గురించి ఇంకేదన్నా ఈ టాపిక్కి సంబంధించిన ఇష్యూ గురించి మీరు మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ చేసి మాట్లాడండి. అండ్ టెక్నికల్ ఎర్రర్ వల్ల మధ్యలో స్ట్రీమ్ ఆగిపోయింది కాబట్టి ఐ జస్ట్ గోట్ అవుట్ ఆఫ్ ద టాపిక్ మళ్ళీ ఒకసారి. సో ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ ఫ్రమ్ వాట్ వీ స్పోక్. సో టైటిల్ మళ్ళీ జస్ట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఫాస్ట్ రికాప్. సో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము వారంటీ లేదా గ్యారంటీ గురించి ఎట్లా డిసైడ్ చేస్తారు అని. సో ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ బేసిక్ ప్రాపర్టీస్, ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ని ఏ విధంగా క్యారెక్టరైజ్ చేస్తారు గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ని ఇంకొంచెం అటామిక్ లెవెల్లో ఎట్లా జరుగుతుంది, అంటే ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే అది అటామిక్ లెవెల్లో ఎట్లా జరుగుతుంది అని ఇవాళ మనం మాట్లాడుకుందాము. సో దాని గురించి మనం మళ్ళొకసారి ఇవాళ ఆ క్లాసిఫికేషన్, లాస్ట్ వీక్ ఉన్న క్లాసిఫికేషన్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ అన్ని క్లాసిఫికేషన్ సంబంధించి ఒక జర్నలైజ్డ్గా అంటే ప్రతి టైప్ ఆఫ్ మెటీరియల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక యూనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ని మనం ఒక ఓవర్వ్యూ లాగా ఒక నెక్స్ట్ స్లైడ్స్లో నేను మీకు చెప్తాను అనమాట. అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కవర్, అంటే ఈ మనకున్న డ్యూరేషన్లో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కవర్ అన్ని టాపిక్స్, కానీ మన బేసిక్ టాపిక్స్ మనకి ఈజీగా అర్థమయ్యి ఒక అవగాహన వచ్చే, అంటే కొంచెం మనకి సెన్స్ ఇచ్చే టాపిక్స్, అంటే కొంచెం మామూలుగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా కానీ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకొస్తాను. అంటే బేసిక్ ప్రాపర్టీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అటామిక్ లెవెల్లో ఏం జరుగుతుందని. సో దాన్ని బట్టి మనకు ఒక జనరలైజ్డ్ ఐడియా వస్తుంది. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న జరుగుతాయి కాబట్టి ఒక ఓవరాల్గా ఇట్లా పెద్ద ఫెయిల్యూర్ జరుగుతుంది అని, ఏదైనా మెటీరియల్ ఫెయిల్యూర్ కానీ ఒక వస్తువు ఫెయిల్యూర్ కానీ జరుగుతుందని. సో దాన్ని బట్టి లేటర్ ఆన్ క్యాల్కులేషన్స్ వాడి వాళ్ళు ఈ వారంటీ లేదా గ్యారంటీ లైఫ్ టైం ఎట్లా డిసైడ్ చేస్తారు. అంటే చాలామంది మనం చెప్తారు ఫోన్ ఒక 1 year వ్యారంటీ ఉంటుంది, లేకపోతే 2 years వ్యారంటీ ఉంటుంది, లేకపోతే కొన్ని పార్ట్స్ మీద గ్యారంటీ ఉంటుంది. అట్లా వారంటీ గ్యారంటీ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఈ లైఫ్ టైం ఎట్లా డిసైడ్ చేస్తారు దానికి, ఆ వస్తువుకి. సో దాని గురించి మనము ఈ బేసిక్ ప్రాపర్టీస్ మనం తెలుసుకొని దీనితోనే మనం నెక్స్ట్ వచ్చే ఈ ఏమంటారు ఈ క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు దాన్ని మనం తెలుసుకుందాం అనమాట. సో ఈ ఎలాస్టిక్, ఎలాస్టిక్ ప్లాస్టిక్, విస్కో ప్లాస్టిక్ అన్న ప్రాపర్టీస్ ప్రతి మెటీరియల్కి ఉంటాయి. అండ్ ఈ మెటీరియల్స్ అనేవి మనము ఈ ప్లాస్టిక్ అనే ఎలాస్టిక్ అంటే ఏంటి మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీక్ ఒక షార్ట్గా చెప్పాలంటే ఎలాస్టిక్ అంటే మనకు రబ్బర్ బ్యాండ్ లాంటిది. సో రబ్బర్ బ్యాండ్ ఎట్లా సాగుతుంది, మళ్ళీ బ్యాక్ ఎట్లా వస్తుంది, సో ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్స్ అనమాట. అంటే అటామిక్ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను. మనకు బయట కనబడే రబ్బర్ బ్యాండ్ వీటి గురించి కాకుండా నేను అటామిక్ లెవెల్లో ఎట్లా అని చెప్తున్నాను. అండ్ తర్వాత విస్కో ఎలాస్టిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి రబ్బర్ లాంటి మెటీరియల్ తీసుకోండి. సో అది కొంచెం వేడి చేసినప్పుడు లేదా ఏదైనా టెంపరేచర్కి గురైనప్పుడు అది కొంచెం ఫ్లూయిడ్ లాగా మారుతుంది, ఒక విస్కస్ ఫ్లూయిడ్ లాగా మారుతుంది, అంటే సాంద్రత ఎక్కువ ఉన్న ఫ్లూయిడ్ లాగా మారుతుంది. సో సాంద్రత ఎక్కువ ఉన్న ఫ్లూయిడ్ నుంచి మళ్ళీ ఘన పరిమాణం చెందినప్పుడు అది మళ్ళీ ఎలాస్టిక్ బిహేవియర్ తీసుకొచ్చుకుంటుంది అనమాట. అంటే కొంచెం మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు కొంచెం సాగి మళ్ళీ మామూలు పొజిషన్కి వస్తుంది. సో వ్యాకోచం చెంది మళ్ళీ సంకోచం చెందుతుంది అనమాట.
సో అట్లా. సో అట్లానే ఎలాస్టిక్ ప్లాస్టిక్ బిహేవియర్ ఉంటుంది. ఎలాస్టిక్ ప్లాస్టిక్ బిహేవియర్ అంటే ఒకవేళ మనము ఒక పాయింట్ వరకు అది వ్యాకోచం చెంది ఆ తర్వాత అది పర్మనెంట్గా అక్కడే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాము ఏదన్నా ఒక మెటల్ వైర్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా కాపర్ వైర్ మెటల్ వైర్ ఏదైనా తీసుకుంటే అది కొంచెం వరకు సాగుతుంది, కానీ తర్వాత మళ్ళీ అది బ్యాక్ నార్మల్ పొజిషన్కి రాదు. సో అది అక్కడే ఉండిపోతుంది, మీరు ఎట్లా వంచితే అట్లా ఉండిపోతుంది. సో అది ఎలాస్టిక్ ప్లాస్టిక్ బిహేవియర్ అనమాట. అండ్ విస్కోప్లాస్టిక్ బిహేవియర్. సో విస్కోప్లాస్టిక్ అంటే కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అండి. ఇప్పుడు సోల్డర్స్ ఉన్నాయి, సోల్డరింగ్ చేస్తారు ఎవరైనా. సో ఈ సోల్డరింగ్ సంబంధించి ఈ లెడ్ వైర్ ఉంటుంది. ఆ లెడ్ వైర్ని మీరు వేడి చేసినప్పుడు కరిగి అది విస్కస్ స్టేట్కి వెళ్తుంది, అంటే అది ఒక ద్రవం లాంటి పదార్థం లాగా మారుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంటుంది దానికి. సో ఇది కంప్లీట్గా కొత్త రూపం సంతరించుకుంటుంది అనమాట. సో అది విస్కోప్లాస్టిక్ బిహేవియర్ అంటారు దాన్ని. సో ఈ ఎలాస్టిక్ బిహేవియర్ అంటే ఏంటంటే ఆ మెటీరియల్ దాని ప్రాపర్టీస్ని అది కోల్పోదు అనమాట. అట్లే విస్కో ఎలాస్టిక్ బిహేవియర్ అంటే ఆ మెటీరియల్ అనేది ఒక స్టేట్ మారుతుంది, అంటే ఒక ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థం అట్లా మారి ఆ తర్వాత ఎలాస్టిక్ బిహేవియర్ తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఎలాస్టిక్ ప్లాస్టిక్ బిహేవియర్ అంటే ఇనీషియల్గా ఆ వస్తువు ఎలాస్టిక్ బిహేవియర్ చూపించినా కానీ ఆ తర్వాత ప్లాస్టిక్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం వాటర్ బాటిల్ లేదా ప్లాస్టిక్ కవర్, ఈ ప్లాస్టిక్ కాదండి. ప్లాస్టిక్ అనేది ఈ ప్లాస్టిక్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాము, మెటీరియల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాము. సో ఇట్ ఈస్ నాట్ ప్లాస్టిక్ విత్ వాట్ వీ యాక్చువల్లీ యూజ్. సో అంటే మనం వాడే ప్లాస్టిక్ గురించి మనం మెన్షన్ చేస్తున్నాం. మనం వాడే ప్లాస్టిక్ బేసిక్గా పాలిమర్ యాక్చువల్గా అది. సో అది పాలిమర్స్ బేసిక్గా అన్ని విస్కస్ బిహేవియర్ చూపిస్తాయి అనమాట ఎక్కువ. సో ఇంకా విస్కో ప్లాస్టిక్ బిహేవియర్ చూపిస్తాయి పాలిమర్స్ ఎక్కువ. సో ఎందుకు పాలిమర్, మనం వాడే ప్లాస్టిక్ ఇవన్నీ పాలిమర్ చైన్స్ ఉంటాయి. సో ఈ పాలిమర్ చైన్స్ ఉన్నవన్నీ విస్కో ప్లాస్టిక్ బిహేవియర్ చూపిస్తాయి అనమాట. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్లాస్టిక్ విచ్ మనం వాడే ప్లాస్టిక్ గురించి. సో ప్లాస్టిక్ అనేది ఒక బిహేవియర్ అనమాట. పర్మనెంట్గా దాని ప్రాపర్టీస్ అది మార్చుకుంటే దాన్ని ప్లాస్టిక్ బిహేవియర్ అంటారు. సో పర్మనెంట్గా అది దాని షేప్ మార్చుకుంటుంది, లేదా దాని పొజిషన్ అంటే దాని అటామిక్ బాండ్స్ బ్రేక్ చేసుకొని ఇంకో డిఫరెంట్ రూపం తీసుకుంటుంది అట్లా. సో ఇట్లా డిఫరెంట్ సినారియోస్ అన్నిటిని ప్లాస్టిక్ బిహేవియర్ అంటే పర్మనెంట్గా దాని ప్రాపర్టీస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కానీ లేదా ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కానీ తీసుకున్న దాన్ని అది ప్లాస్టిక్ బిహేవియర్ అంటారు. అదే ఎలాస్టిక్ అంటేనేమో అది ఏదన్నా ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ ఆ పొజిషన్కి అంటే ఒరిజినల్గా ఉండే స్టేట్కి వచ్చేసే సిచ్యువేషన్ అనమాట. దాన్ని ఎలాస్టిక్ బిహేవియర్ అంటారు. ద సేమ్ వే విస్కస్ అంటేనేమో అది దాన్ని స్టేట్ మార్చుకుంటుంది, మామూలుగా లిక్విడిఫై అవుతుంది అనమాట కొంచెం. సో దాన్ని విస్కస్ బిహేవియర్ అంటారు అట్లా. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఈ మన ఎలక్ట్రానిక్స్లో మనం వాడే ఎలక్ట్రానిక్స్లో ప్రతి ఎలక్ట్రానిక్స్లో కూడా ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క బిహేవియర్ చూపిస్తుంది అనమాట. సో ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క బిహేవియర్ చూపిస్తుంది కాబట్టి మనము ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి మనము మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సర్క్యూట్ తీసుకోండి, ఒక్కొక్క సర్క్యూట్లో ఒక్కొక్క కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ మనం వాడతాం. ఒక లెడ్ లాంటి ఒక మెటల్ వాడతాము, లేదా సిలికాన్ లాంటి సెమీ కండక్టర్స్ వాడతాము, కాపర్ లాంటి మెటల్స్ వాడతాము, లేదా సెరామిక్స్ లాంటి ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడతాం. అంటే దాని క్యాప్సూల్ ఉంటుంది ఐసీ క్యాప్సూల్ అంటే సిరామిక్ క్యాప్సూల్ అది. సో ఇట్లా ఒక డిఫరెంట్ మెటీరియల్ కాంబినేషన్తోనే ఒక సర్క్యూట్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్న సర్క్యూట్ బోర్డు మనం బేసిక్గా మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఆ డిఫరెంట్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఉన్న సర్క్యూట్ బోర్డు ఎట్లాంటి ప్రాబ్లమ్స్కి లోనయ్యే అవకాశం ఉంది, అండ్ దాన్ని వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎట్లా పసిగడతారు, ఎట్లా టెస్ట్ చేస్తారు లేటర్ ఆన్, వాటి గురించి మనము ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో మనం చూస్తే సోల్డర్స్ అనేవి విస్కో ప్లాస్టిక్ అనుకున్నాం, ఆల్రెడీ చెప్పినాం విస్కో ప్లాస్టిక్ బిహేవియర్ అని. సో పాలిమర్స్ అన్ని అగైన్ ఈ విస్కో ప్లాస్టిక్ కిందికి వస్తాయి, లేదా ఈ ప్లాస్టిక్ లేదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవి కూడా ఇవి రీక్రిస్టలైజేషన్ ఇవన్నీ జరుగుతాయి. సో అవి కూడా ప్లాస్టిక్ బిహేవియర్ కిందికి వస్తాయి. అండ్ రబ్బర్ లాంటివి అయితే విస్కో ఎలాస్టిక్ కిందికి వస్తాయి. అండ్ మెటల్స్ బై డిఫాల్ట్ అగైన్ ఎలాస్టిక్ ప్లాస్టిక్ కిందికి వస్తాయి. అండ్ సెమీ కండక్టర్స్ సిలికాన్ లాంటి సెమీ కండక్టర్స్ ఇవన్నీ అయితే ఎలాస్టిక్ కిందికి వస్తాయి. అట్లా సిరామిక్స్ మనం మాట్లాడుకున్న ఈ ఎన్క్యాప్సులేషన్కి లేదా ఈ ఐసీకి మనం వాడే సిరామిక్ లాంటి ఇవన్నీ కూడా ఎలాస్టిక్ కిందికి వస్తాయి. సో అట్లా ఈ డిఫరెంట్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఇవన్నీ. సో వీటికి సంబంధించిన డిఫెక్ట్స్ ఎట్లుంటాయి, అసలు ఈ డిఫెక్ట్స్కి అగైన్ నాకు మళ్ళీ కంప్లైంట్స్ వస్తున్నాయి నా స్ట్రీమ్ గురించి. ఐఎమ్ నాట్ షూర్
What is the issue? I'm hoping the stream is going well. If someone has an issue, please let me know. And is everything going good? And someone please let me know. So మధ్యలో there was some stream issues అన్నమాట. Thank you very much. Thank you very much, Prasad garu. Yeah, there were some stream issues earlier and so నాకు రిపోర్ట్స్ వచ్చినాయి. So I'm trying to reset. Yeah, I think it's a problem with my computer again. Sorry for that. సో మనం ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి, ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి మనం ఆడుకున్నాం. అండ్ దాని నుంచి అటామిక్ లెవెల్లో ఎట్లా జరుగుతాయో, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో దాన్ని బట్టి ఎట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెటీరియల్ తీసుకోండి, ఆ మెటీరియల్లో ఇట్లా ఈ బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ బ్లూ కలర్ డాట్స్ అన్ని ఆ బాల్స్ లాంటి అన్ని ఆటమ్స్ అనుకోండి. సో ఇవంతా ఒక అరేంజ్మెంట్ లాగా ఉంది కదా, ఈ అరేంజ్మెంట్ అంతా ఒక క్రిస్టల్ లాటిస్ అంటారు బేసిక్. ఇదంతా ఒక లాటిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఒక 3Dలో మనం చూస్తే అది క్రిస్టల్ లాటిస్ లాగా ఉంటుంది, ఒక క్రిస్టల్ లాగా కనబడుతుంది. కానీ ఒక 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 లే ఒక ఏదో ఒక పేస్లో మనం చూస్తే ఆ క్రిస్టల్ని ఇట్లా కనబడుతుంది మీకు. సో దీనిలో అన్ని ఆటమ్స్ బాగానే కనబడుతున్నాయి, అంటే ఈ బాల్స్ బ్లూ బాల్స్ అన్ని బాగానే కనబడుతున్నాయి. కానీ మధ్యలో మీకు ఎక్కడైతే ఇండికేట్ చేసినారో సెల్ఫ్ ఇంటర్స్టిషియల్, ఇంకా వ్యాకెన్సీస్, తర్వాత సబ్స్టిట్యూషన్, ఇట్లాంటివన్నీ నార్మల్ ఆ క్రిస్టల్ లాటిస్లో కాకుండా అది డిఫరెంట్గా మామూలుగా ఉండే ఆటమ్స్ కాకుండా అది డిఫరెంట్గా ఉన్న స్పేసెస్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ తీసుకున్నాడు. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే ఆ లైన్స్ని ప్రతి బ్లూ లైన్ ఒక ప్రాపర్ అరేంజ్మెంట్లో ఉంది. ఓకే, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రాపర్ స్పెసిఫైడ్, ఒక్కొక్క డాట్ అంటే ఒక్కొక్క ఆటమ్ ఒక్కొక్క మంచి ఇంటర్వెల్తో, అంటే ఒక గ్యాప్ ఇంటర్వెల్తో అది లైన్ ఫామ్ అయి ఉంది. ద సేమ్ వే ద సెకండ్ లైన్, ద థర్డ్ లైన్. కానీ ఫోర్త్ లైన్ వచ్చేసరికి ఏమైంది, ఈ సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ ఏదైతే ఉందో ఆ ఆటమ్ కొంచెం పైకి జరిగి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది నార్మల్గా అది ఉండాల్సిన ప్లేస్లో లేకుండా అది కొంచెం పక్కకు జరిగి ఉంటుంది అనమాట ఆ క్రిస్టల్లో. దాన్ని సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటారు అనమాట. సో మళ్ళీ ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న లైన్స్, ఫస్ట్ 3 లైన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, అన్నీ ప్రాపర్గా అరేంజ్ అయి ఉంటాయి ఆటమ్స్. ఇక్కడ అన్ని పొజిషన్స్ అన్ని ఈక్వల్ పొజిషన్స్లో తీసుకొని ఉంటాయి అనమాట, అంటే అన్నిటి సమాంతరంగా దూరం ఉండి. కానీ ఫోర్త్ లైన్లో ఉన్న సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ మాత్రం కొంచెం పక్కకు జరిగి ఉంటుంది. సో అట్లాంటివి. అండ్ నెక్స్ట్ కింద మీరు వేకెన్సీ అని కనబడుతుంది కదండి, ఆ వేకెన్సీ చూడండి. ఆ వేకెన్సీ దగ్గర ఆ లైన్లో ఆ ఆటమ్ మిస్ అయింది బేసిక్గా, సో దాన్ని వేకెన్సీ అంటారు. సో అట్లాంటి పాయింట్స్, లేదా ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ ఆటమ్ మీకు కనబడుతుంది, అది రెడ్ కలర్లో ఉంది. సో ఈ రెడ్ కలర్ ఆటమ్ ఏంటి, ఈ మామూలుగా బ్లూ కలర్లో ఉన్న క్రిస్టల్లో ఈ రెడ్ కలర్ ఏదో ఒక దగ్గర ఒక బ్లూ క్రిస్టల్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ వచ్చిందనమాట. ఇంప్యూరిటీ అంటే బేసిక్గా మనము ఈ ఎలక్ట్రానిక్స్లో లేదా కెమిస్ట్రీలో ఏమని వాడతాము, ఏదైనా దాన్ని ఒరిజినల్, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఉందనుకోండి, సిలికాన్లో మనం దాని క్రిస్టల్లో మనం ఇంకేదైనా వేరే మెటీరియల్ వేరే ఎలిమెంట్ మనం యాడ్ చేసినాం అనుకుంటే ఆ పొజిషన్, అంటే అది ఉండాల్సిన క్రిస్టల్ లాటిస్లో అది ఉండాల్సిన పొజిషన్లో అది వచ్చి కూర్చున్నది అనుకోండి, సో దాన్ని ఇంప్యూరిటీ అంటారు బేసిక్గా. సో తక్కువ ఉండేది మైనారిటీ అనుకోండి, ఒక మెటీరియల్లో ఏదైనా వేరే మెటీరియల్ మనము దానిలో ఇండ్యూస్ లైక్ కలిపినప్పుడు లేదా ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు దాన్ని ఇంప్యూరిటీ అంటారు ఇన్ జనరల్. సో ఒక మైనారిటీ ఆటమ్స్ అనమాట అవన్నీ, సో అవి ఇంప్యూరిటీస్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ రెడ్ కలర్డ్ ఆటమ్ అనేది అది ఇంప్యూరిటీ లాగా ఉంది, అంటే అది వేరే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్. సో అది వచ్చి ఈ క్రిస్టల్ లాటిస్లో కూర్చుంది. సో అది డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ సైజ్లో ఉంటుంది కాబట్టి సో అది కూడా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు లాస్ట్ వన్ చూస్తే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఆటమ్. సో అది కూడా ఇంకా ఇంప్యూరిటీ. మీరు ఇంటర్స్టిషియల్ అంటే ఈ వేకెన్సీకి దానికి డిఫరెన్స్ ఏంటంటే
ఈ ఇంటర్స్టిషియల్ సైట్స్ అన్ని ఎట్లుంటాయంటే మామూలు క్రిస్టల్ సైట్లో కాకుండా అంటే ఆ క్రిస్టల్ లాటిస్లో ఆ లాటిస్ సైట్లో ఎక్కడైతే ఆటమ్ ఉండడానికి నిర్దేశింపబడిందో ఆ ప్లేస్లో కాకుండా అది వేరే ప్లేస్లో ఉన్నట్టయితే దాన్ని ఇంటర్స్టిషియల్ ఆటమ్స్ అంటారు. సో పైన మనం చూసినప్పుడు థ్యాంక్ యూ సమీనా గారు ఫర్ ద ఫీడ్బ్యాక్. అండ్ పైన మనం చూస్తే ఆ సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ అనేది మామూలుగా ఆటమ్ ఉండాల్సిన పొజిషన్లో కాకుండా అది వేరే పొజిషన్లో కూర్చుంది, అందుకే దాన్ని ఇంటర్స్టిషియల్ అన్నారు. అండ్ దానికి అంటే ఈ బ్లూ కలర్ ఆటమ్స్కి సంబంధించిన లాటిస్లోనే అది అంటే ఆ ఆటమే వచ్చి మళ్ళీ అక్కడ వేరే దగ్గర కూర్చుంది కాబట్టి అందుకే దాన్ని సెల్ఫ్ అన్నారు, సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ అన్నారు. అదే ఇక్కడ ద లాస్ట్ వన్ మీరు చూస్తే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఆటమ్. సో ఆ చిన్న గ్రీన్ కలర్డ్ ఆటమ్ మీకు కనబడుతుంది. ఆ గ్రీన్ కలర్డ్ ఆటమ్ is okay. Again, having a feedback about my show. I think there is some problem with my internet today, or internet లేదా నా computer. I'm not sure. So I'm hoping everything's going well now. ఎందుకంటే I can see the live stream health is better. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ నేను మాట్లాడలేను, బికాస్ నేను వేరే సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేస్తా, దానిలో ఈ స్లైడ్స్ చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్లైడ్స్ని చూపిస్తూనే మాట్లాడాలి కాబట్టి ఐ బి నాట్ ఏబుల్ టు సీ ఎప్పుడు స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ కన్సర్న్డ్. అండ్ నాకు లైక్ మెసేజెస్ ఫ్లో వస్తుంది when things are not working. Thank you very much for everyone who is listening to the show. And సో మనం ఈ ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ కింద ఉన్న గ్రీన్ కలర్ ఆటమ్ చూస్తున్నారు కదా. సో ఈ గ్రీన్ కలర్ ఆటమ్ అనేది వేరే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ అనమాట. అది వచ్చి అక్కడ కూర్చుంది. సో అది వచ్చి మామూలుగా బ్లూ కలర్ ఉండే ఆటమ్ ప్లేస్లో కాకుండా అది వేరే ప్లేస్లో కూర్చుంది. సో దాన్ని ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటాం. సో అది వేరే ఎలిమెంట్ నుంచి సంబంధించిన ఆటమ్ కాబట్టి దాన్ని ఇంప్యూరిటీ అన్నారు. సో అట్లా ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఆటమ్. సో ఇట్లాంటి 4 బిహేవియర్స్, ఇట్లాంటి 4 ఒకవేళ జరిగితే ఇట్లాంటి 4 అంటే ఈ 4 ఏదైనా ఒకటి జరిగినా కానీ అదొక చిన్న డిఫెక్ట్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట మన క్రిస్టల్లో. అంటే క్రిస్టల్ మనం మనం తీసుకున్న మెటీరియల్లో. సో ఈదర్ ఆ ఆటమ్ అది మామూలుగా కూర్చునే సైట్లో కాకుండా వేరే దగ్గర కూర్చున్నా కానీ, లేదా అది ఉండాల్సిన సైట్లో అది లేకపోవడం వల్ల కానీ, లేదా వేరే మెటీరియల్ వచ్చి అది ఉండాల్సిన సైట్లో కూర్చున్నా కానీ, లేదా వేరే మెటీరియల్ వచ్చి అది మధ్యలో ఎక్కడైనా ఇరికినా కానీ ఆ మధ్యలో లాటిస్లో. సో ఈ 4 కండిషన్స్లో కూడా అది అక్కడ వీకెస్ట్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేకెన్సీ తీసుకున్నారనుకోండి, అదొక హోల్ క్రియేట్ అయింది. సో అక్కడ ఒక వేకెన్సీ దగ్గర అక్కడ బాండ్స్ ఓపెన్ అయి ఉంటాయి అనమాట. సో అది వేరే వేకెన్సీ అనేది బాండ్స్ అనేవి బేసిక్గా లేటర్ నేను చూపిస్తాను, అది పక్కకి ఒక డిస్లొకేషన్ లాగా పక్కకి వెళ్ళిపోతుంటుంది. పక్కకి వెళ్ళిపోయి ఒక డిఫెక్ట్ ఫామ్ అవుతుంది బయట. సో నేను తర్వాత స్లైడ్స్లో ఒక యానిమేషన్ చూపిస్తాను. అక్కడ మీకు చాలా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎందుకు ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయని. సో ఇవి బేసిక్ మన మెటీరియల్లో ఉండే ప్రాబ్లమ్స్. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ వల్లనే మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని అక్కర్ అవుతాయి. సో మనం అనుకుంటాం ఏదైనా ఒక ప్రాబ్లం పెద్దగా ఎప్పుడు స్టార్ట్ కాదు, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఒక స్మాలెస్ట్ పాయింట్ నుంచి. సో ఆ పాయింట్ అనేది ఇక్కడ అనమాట. సో ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేన్ క్రాష్ అవ్వడానికి లేదా రాకెట్ వేలిపోవడానికి లాస్ట్ వీక్లో నేను చూపించినట్టు ఛాలెంజర్ స్పేస్ షటిల్ 86లో అది పేలిపోయినప్పుడు. సో ఇట్లా ఏదైనా జరగడానికి, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏదైనా జరగడానికి ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అన్ ఆటమ్ అండి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఈ ఆటమిక్ లెవెల్లో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ దిస్ స్మాల్ ఇష్యూ. ఈ స్మాల్ ఇష్యూయే మెల్లగా దానిపైన ఫోర్స్ పడి దాని మీద స్ట్రెయిన్ పడి మెల్లమెల్లగా అది పెరుగుతా పోయి ఇట్ లీడ్స్ టు బిగ్గర్ ఇష్యూ లెటర్ ఆన్. సో కానీ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అన్ ఆటమ్. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఈ నానో స్కేల్లో స్టార్ట్ అవుతాయి అనమాట. సో అట్లా ఈ ఆటమ్ ఒక మెటీరియల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఫెయిల్యూర్స్ అక్కర్ అవుతాయి. అండ్ వాటిని కంపెనీ వాళ్ళు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్రాస్ అండి. బ్రాస్కి సంబంధించిన ఇమేజ్ ఇది, సేమ్ ఇమేజెస్ ఇవి.
if I remember correctly. No, I think they are not SEM images. Yeah, I think they are SEM. Yes, they are SEM images, I guess. ఎందుకంటే yeah, Bope, Praveen, ఒకసారి if you are on the show, like, just please confirm me if it is a SEM image or an optical image. Yeah, I think it is SEM image. I can see there is a different irradiation కదా. ఐ థింక్ సో అండి, ఇది ఎస్ఎం ఇమేజ్ అనుకుంటున్నా నేను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. యా, ఇది బ్రాస్ అండి, బ్రాస్కి సంబంధించిన ఇమేజ్ ఇది. దీన్ని చూస్తే మీరు ఇక్కడ మీరు కెమికల్ ఫామ్లో నేను కావాలని ఇచ్చినాను. యా, థ్యాంక్స్ బొపే బాయ్. అండ్ ఇది ఎస్ఎం ఇమేజ్ అని బొపే ప్రవీణ్ కన్ఫర్మ్ చేస్తున్నారు నాకు. సో ఇది బ్రాస్కి సంబంధించిన ఇమేజ్ మీరు చూస్తే, బ్రాస్ అనేది ఒక అలాయ్ అండి, కాపర్, జింక్, ఇంకా లెడ్ ఉన్న అలాయ్ ఇది. సో ఈ అలాయ్స్ డిఫరెంట్ మెటీరియల్స్ వల్ల, ఈ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్న కాంబినేషన్స్ వల్ల డిఫరెంట్ ఫేజెస్ ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూస్తే, దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు జూమ్ ద స్లైడ్ కొంచెం. డిడ్ ఐ డూ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్? ఐఎమ్ ట్రయింగ్ టు జూమ్ ద స్లైడ్. మీరు కొంచెం దగ్గరగా చూస్తే ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది, ఒక కలర్, ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అండ్ బీటా మీకు కనబడుతున్నాయి కదా. సో ఈ ఒక్కొక్క ఫేస్ అనేది ఒక్కొక్క డిఫరెంట్ మెటీరియల్కి సంబంధించింది అనమాట. అంటే వైట్ కలర్డ్ ఒక షేప్ లాగా ఉంది కదా, ఆ వైట్ కలర్డ్ షేప్ అనేది ఒకటి, గ్రే కలర్డ్ షేప్ ఇంకోటి. అట్లా ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ ఫేజెస్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అండ్ ఇట్లాంటి ఫేజెస్ ఎక్కడైతే ఈ ఫేజెస్ అన్ని ఫామ్ అయి ఉంటాయో, ఇట్లా ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క ఫేజ్ లాగా ఫామ్ అయి ఉంటుందో, సో ఇట్లాంటి దగ్గర కూడా వీకెస్ట్ పాయింట్స్ జనరేట్ అవుతాయి అనమాట. అంటే దాని బౌండరీస్ దగ్గర ఈ వీకెస్ట్ పాయింట్స్ జనరేట్ అయ్యి, ఆ వీకెస్ట్ పాయింట్స్ అనేవి మళ్ళీ ఫెయిల్యూర్కి దారితీస్తాయి. అంటే నేను చెప్తున్నది ఈ అలాయ్స్లో ఇట్లా డిఫరెంట్ ఫేజెస్ ఒకవేళ ఉంటాయి మన మెటీరియల్స్లో, అవి వీకెస్ట్ పాయింట్స్ క్రియేట్ చేసి, ఆ వీకెస్ట్ పాయింట్స్ అనేవి లేటర్ ఆన్ ఫెయిల్యూర్స్కి దారితీస్తాయి. సో ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవంతా నేను మాట్లాడుతున్నాయన్నీ మైక్రో స్కేల్లో లేదా నానో స్కేల్లో మాట్లాడుతున్నాను. సో ఇందాక స్లైడ్లో మనము ఆటమిక్ ఒక క్రిస్టల్ స్ట్రక్చర్లో మనం చూసినప్పుడు అయితే ఆటమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది నానో స్కేల్ కిందకి వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో, ఈ ఇమేజ్ స్కేల్ మీరు అబ్జర్వ్ చేస్తే 20 మైక్రోమీటర్స్ ఉన్నది. ఇఫ్ యూ అబ్జర్వ్ కరెక్ట్లీ, ఇక్కడ బి ఇమేజ్ చూడండి, 20 మైక్రోమీటర్స్ ఉన్నది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ని మైక్రోమీటర్ స్కేల్ గురించి, మైక్రోమీటర్ లేదా నానోమీటర్ స్కేల్ గురించి మాట్లాడుకున్నాం. అంటే దాని అర్థం, ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది అంటే అది చిన్న పొజిషన్లో స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం అనేది ఇస్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ అ వెరీ మైన్యూట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ ఇట్ విల్ లీడ్ టు అ బిగ్గర్ ప్రాబ్లం అనమాట. సో దట్ ఈస్ జస్ట్ మీకు దానికోసమే నేను స్కేల్ని కూడా మెన్షన్ చేస్తున్నాను ప్రతిసారి. మీకేమైనా ప్రాబ్లమ్ అంటే మీకేమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా, మీకేమైనా దీనికి సంబంధించిన మీకు ఏమైనా విషయాలు తెలిసినా కానీ మీకు నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. స్కైప్ ఈస్ ఆన్ ఆల్రెడీ, అండ్ లేదా ఫేస్బుక్లో కూడా మీరు నాకు కాల్ చేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే, ఇందాక మనం చూసినాం కదా ఫేజెస్కి సంబంధించి వాటిలో. సో అట్లాంటి ఫేజెస్కి సంబంధించిన మధ్యలో ఈ క్రాక్స్ ఎట్లా వచ్చినాయి మీరు చూడవచ్చు. ఇది మధ్యలో మీకు డార్కర్గా బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, ఆ బ్లాక్ కలర్లో కనబడే డాట్ అంటే ఆ హోల్ లాంటిది ఉంది కదండి, అదే బేసిక్గా ప్రాబ్లం అనమాట క్రియేట్ అయింది అక్కడ ఏదైనా ఫోర్స్ అప్లై అయినప్పుడు. సో ఎస్, సో ఆ బౌండరీస్ దగ్గర నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫేజెస్ మధ్యలో, ఆ ఫేజెస్ దగ్గర ఉన్న బౌండరీస్ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్పినాను కదా. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా ఉంటాయి అనమాట. ఇది కూడా అగైన్ ఎస్ఈఎం ఇమేజ్. అండ్ ఈ ఎస్ఈఎం ఇమేజ్లో మనకి క్లియర్గా కనబడుతుంది ఆ బౌండరీస్ దగ్గర ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ హోల్స్ ఎట్లా క్రియేట్ అయినాయో. సో ఆ హోల్స్ అనేవి లేటర్ ఆన్ ప్రాపగేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైన చూస్తే ఇమేజ్లో ఒక 2 హోల్స్ పక్కకు ఉన్నాయి. ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా వెళ్ళిపోయి ఆ హోల్స్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అట్లా ఒక్కొక్క హోల్ ఎక్స్టెండ్ అయ్యి ఆ క్రాక్ అనేది మెల్లగా ఆ ప్రాపగేట్ అయితే పోతుంది. అంటే ఆ మెల్లగా ఒక్కొక్క బౌండరీ
ఆ గ్రీన్ బౌండరీ మీకు ఈ చుట్టూ బౌండరీస్ లాగా కనబడుతున్నాయి కదండి, ఆ బౌండరీస్ మీదుగా ఆ క్రాక్ అనేది ప్రొపగేట్ అయితే వెళ్తుంది అనమాట. అట్లా వెళ్ళిపోయి ఆ ఒక మెటీరియల్ ఇరిగిపోవడానికి కారణమవుతుంది. ఐఎమ్ ట్రైంగ్ టు గూగుల్ ఒక ఏదైనా ఇమేజ్ గ్రెయిన్ బౌండరీ ఫెయిల్యూర్స్కి. గ్రెయిన్ బౌండరీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. లైక్ చూస్తే ఒక చిన్న చిన్న యూనో చిన్న హోల్ లాంటిది క్రియేట్ అయింది. ఆ చిన్న హోల్ అనేది వేరే హోల్స్తో కలిసి అది ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో విల్సి. నేను మీకు నాకు ఒక ఇమేజ్ దొరికింది. ట్రైంగ్ టు అప్లోడ్ ఇట్. కానీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఈ కంపెనీస్ అనేవి ఇవన్నీ అన్నిటి గురించి ఈ మెటీరియల్స్ గురించి అన్నిటి గురించి చూసి అన్నిటి గురించి చదివి ప్రాపర్టీస్ని కొత్త మెటీరియల్స్తో చేసినప్పుడు కూడా కొత్త మెటీరియల్స్కి వాళ్ళకి సరిగా డేటా ఉండదు. కానీ ఐఎమ్ షూర్ అసలు దెర్ ఆర్ వెరీ గుడ్ టెక్నిక్స్ వేర్ దే అబ్జర్వ్డ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ముందుగా దే ఫోర్సీ అనమాట. సో దానికోసం మెటీరియల్ టెస్టింగ్, చాలా విగరస్ మెటీరియల్ టెస్టింగ్ చేస్తారు వాళ్ళు. ఆ విగరస్ మెటీరియల్ టెస్టింగ్ చేసిన తర్వాత దాని లైఫ్ టైం అనేది డిసైడ్ చేస్తారు. అంటే ఈ క్రాక్స్ని కానీ వీటిని వాళ్ళు ఫోర్సీ ప్రెడిక్ట్ చేస్తారనమాట. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ మన పాత షోలో కూడా తరుణ్ ఒకసారి మెన్షన్ చేసినాడు, ఫోల్డబుల్ శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ శాంసంగ్ ఫోన్కి సంబంధించిన ఫెయిల్యూర్స్ వచ్చినాయి, అంటే ఆ ఫోల్డ్స్ దగ్గర క్రాక్స్ వచ్చినాయి అని తరుణ్ అప్పుడు మనకు మెన్షన్ చేస్తున్నాడు. సో వెర్ ఇస్ ద ఇమేజ్? వెల్, సో ఆ క్రాక్స్ అనేవి కూడా ఐ థింక్ ఎక్కడైనా ఏదో ఒక మెటీరియల్ దగ్గర వాళ్ళు ఓవర్లుక్ చేస్తుంటారు అని అనుకుంటాను శాంసంగ్ వాళ్ళు, ఆ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి. సో ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్సే బేసిక్గా పెద్ద ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. వెల్, వీ హ్యావ్ ద ఇమేజ్ హియర్. ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను ఇమేజ్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఒక చిన్న డాట్ లాగా క్రియేట్ అయ్యి అది లేటర్ ఆన్ ఆ డాట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద క్రాక్కి దారితీసినాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇదంతా మైక్రో స్కేల్లో ఉన్న ఇమేజ్ ఇది. సో చిన్న చిన్న డాట్సే లేటర్ ఆన్ పెద్ద క్రాక్కి దారితీసినాయి. సో ప్రతి మెటీరియల్స్కి సంబంధించి మనము వాటి ఫిజికల్ ప్రాపర్టీ దీనికోసమే మనం తెలుసుకోవాలి. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకవేళ మనం తెలుసుకున్నట్టయితే ఆ మెటీరియల్ ఎందుకు ఫెయిల్యూర్ అయిందో మనకు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు అనుకోవచ్చు అసలు మాకు దీనికి ఏం సంబంధం, అసలు మాకేం పనికి వస్తుంది అనుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సబ్జెక్ట్ బేసిక్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మాకు మాస్టర్ కోర్స్లో, చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది అండ్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా. ఐఎమ్ ట్రైంగ్ టు సింప్లిఫై ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడవచ్చు అని సజెస్ట్ చేసింది కూడా బోపే ప్రవీణ్, ఇవాళ మనకు షో కోసం నాకు ఫీడ్బ్యాక్ అందిస్తున్నాడు. అండ్ ఈ సబ్జెక్ట్ని తెలుసుకుంటే ఏమంటే లైక్ వీల్ బీ ఏబుల్ టు ఎస్టిమేట్ ప్రతి దాని ఫెయిల్యూర్స్ గురించి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రాక్ అయింది అనుకోండి, టేబుల్లో ఏదైనా క్రాక్ ఫామ్ అయింది అనుకోండి, ఆ క్రాక్ ఫామ్ కావడానికి ఒక టేబుల్కి ఇట్లాంటి మెటీరియల్ ఉంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ టేబుల్ కట్ అంటే ఇట్లాంటి ఫోర్స్ దాని మీద అప్లై చేయబడ్డది కాబట్టి ఇట్లాంటి క్రాక్ వచ్చింది అని మనకు ఒక అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా, ఏదైనా అద్దం పగిలితే ఒక ప్యాటర్న్లో పగలదు. మనం ఇంట్లో వాడే అద్దాలు ఒక ప్యాటర్న్లో పగలదు. కానీ అదే ఏదైనా క్రిస్టల్ లాంటి ఏదైనా ప్రిజం లాంటి మీరు ఎప్పుడైనా చూసినట్టయితే అట్లాంటి క్రిస్టల్స్ ఎప్పుడైనా పగిలినప్పుడు చూడండి, అది ఒక ప్యాటర్న్లో పగులుతుంది. కొన్ని గ్లాసెస్ ఉంటాయి. కొన్ని గ్లాసెస్ అయితే ఇప్పుడు విండో గ్లాసెస్ కొన్ని ఉంటాయి. ఆ కొన్ని గ్లాసెస్ కొన్ని క్యూబ్స్ లాగా కనబడతాయి పగిలినప్పుడు, అంటే క్యూబ్స్ లాగా పగులుతాయి. సో ఎందుకు అంటే వాటి క్రిస్టల్స్ అట్లా, ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ అట్లా ఉంది. ఆ క్రాక్ అనేది ఎప్పుడైతే పగులుతుందో ఆ క్రాక్ అనేది ఆ స్టైల్లో ప్రొపగేట్ అయింది అనమాట. సో ఆ ప్రొపగేషన్ వల్ల ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ గుండాని, అంటే ఎట్లయితే ఇప్పుడు మనం ఇక్కడైతే స్లైడ్లో మనం చూస్తున్నాం కదా, ఎట్లయితే మన ఫేజెస్ ఉన్నాయో, గ్రెయిన్ బౌండరీస్ ఉన్నాయో, ఆ ఫేజెస్ మీదుగా ఎట్లయితే ఆ క్రాక్ పోతుందో అదే షేప్లో క్రిస్టల్లో కూడా మామూలుగా గ్లాస్ లాంటి క్రిస్టల్స్లో కూడా
అది సిమిలర్గా ఈ క్రాక్ అనేది అట్లనే ప్రాపగేట్ అవుతుంది అనమాట. సో అందుకే ఒక డిఫైన్డ్ షేప్లో అప్పుడప్పుడు గ్లాసెస్ ఇరుగుతాయి. దాని అర్థం ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ బాగుంది అని, ప్రాపర్ డిఫైన్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంది అనమాట దానికి. అదే ఇంట్లో పగిలే అద్దాల్లో అయితే డిఫరెంట్గా పగులుతాయి, అంటే ర్యాండమ్గా పగులుతాయి. కానీ ప్రాపర్ క్రిస్టల్ అయితే డిఫరెంట్గా ప్రాపర్ షేప్లో పగులుతుంది అనమాట, మీరు అది అబ్జర్వ్ చేస్తే. సో అది క్రాక్స్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ నేను మీకు చూపించబోతుంది డిస్లొకేషన్ గురించి. డిస్లొకేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఇమేజ్ ఉంది మీకు, ఈ కాన్ ఉంది. ఈ కాన్ నేను కొంచెం జూమ్ చేసినాను. జూమ్ చేస్తే మీరు చూస్తే లైన్స్ అన్నీ ఈవెన్గా పోతూ ఉన్నాయి, కానీ మధ్యలో ఒక లైన్ వచ్చి ఆగిపోయింది అక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని మిగతా లైన్స్ అన్నీ పొడుగ్గా బాగానే పోతూ ఉన్నాయి, కానీ మధ్యలో ఒక లైన్ వచ్చి మధ్యలో ఆగిపోయింది. ఇది టీ లాంటి సింబల్ ఉంది కదా, ఒక పర్పెండిక్యులర్ లాంటి సింబల్ ఉంది కదా, ఆ సింబల్ దగ్గర ఆ లైన్ ఆగిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది డిస్లొకేషన్, బేసిక్గా డిస్లొకేషన్స్ అక్కడి నుంచి ఉంటాయి. సో దాన్ని ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు. రెండు రకాల డిస్లొకేషన్స్ ఉంటాయి అగైన్, కానీ వీఆర్ టాకింగ్ ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈమె తీసుకొచ్చినాను, అది ఎడ్జ్ డిస్లొకేషన్ అనమాట అది. సో ఈ హెచ్ డిస్లొకేషన్ అనేది ఇప్పుడు లేటర్ ఆన్ మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఆ హెచ్ డిస్లొకేషన్ ఎట్లా ప్రాపగేట్ అవుతుంది అని మనం చూద్దాము. ద సేమ్ హెచ్ డిస్లొకేషన్ ఎట్లా అంటే, మీకు మనం ఫస్ట్ స్లైడ్లో మనం చూపించుకున్నట్టు యాటమ్స్ సంబంధించిన స్లైడ్లో మనం చూపించుకున్నప్పుడు ఎక్కడైతే ఆ వేకెన్సీ క్రియేట్ అయిందో ఆ వేకెన్సీకి సంబంధించి వచ్చే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ డిస్లొకేషన్స్ అండి. సో ఆ వేకెన్సీస్ వల్ల ఈ హెచ్ డిస్లొకేషన్స్ లాంటివి ఫామ్ అవుతాయి. అండ్ దాని గురించి ఆ డిస్లొకేషన్ అంటే ఆ హోల్, ఆ వేకెన్సీకి సంబంధించిన హోల్ అనేది ఎట్లా బయటికి ప్రొపగేట్ అయ్యి అది ఫెయిల్యూర్కి దారితీస్తుందో ఈ వీడియో ద్వారా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఈ వీడియోలో ఈ రెడ్ కలర్ ఆటమ్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్ ఆటమ్స్ అనేవి మధ్యలో ఆ లైన్ మధ్యలో యూనో మన వేకెన్సీ ఉండింది. సో ఆ వేకెన్సీ అనేది ఎలక్ట్రాన్ పక్కకి ప్రొపగేట్ అయింది. మళ్ళొకసారి అబ్జర్వ్ చేద్దాము. ఈ బ్లూ కలర్ డేమో ప్రాపర్గా ఉన్న లైన్స్ అండి, రెడ్ కలర్ డేమో మధ్యలో ఉన్న వేకెన్సీ దగ్గర ఆగిపోయిన లైన్. అది ఎక్కడైతే మన ఫోర్స్ అప్లై చేయబడిందో ఈ మెటీరియల్ మీద ఫోర్స్ అప్లై చేయబడినప్పుడు ఇమేజ్ అనేది వీడియో వాయిస్ కూడా వినబడుతుంది అని నాకు వచ్చింది. The plane that has been released will then be without a bond. The line this occurs along is called the dislocation line or edge. If the dislocation... సో ఇందాక వీడియోలో ఫైన్ వీడియో వాయిస్ కూడా వినబడుతుంది కాబట్టి ఐఎమ్ సారీ, అది నాకు ఆ ఫీడ్బ్యాక్ రాలేదు ఇక్కడ, నాకు అంటే నా కంప్యూటర్లో ఫీడ్బ్యాక్ రాలేదు. సో అది టెక్నికల్ ఇష్యూ అనుకోండి. కానీ మీరు వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినారు కదా ఇందాక, సో బ్లూ కలర్ ఆటమ్, ఆ బ్లూ కలర్ లైన్స్ అనేవి ప్రాపర్గానే ఉన్నాయి, కానీ రెడ్ కలర్డ్ మాత్రం అది మధ్యలో ఒక దగ్గర వచ్చి ఇప్పుడు ఈ ఫిగర్లో ఉన్నట్టు ఈ కార్నర్లో ఉన్నట్టు ఈ లైన్స్ అనేవి కంటిన్యూస్ లేకుండా మధ్యలో ఒక లైన్ వచ్చి ఆగిపోయింది అనమాట, ఆ రెడ్ కలర్ లైన్ అనేది. అది లేటర్ ఆన్ దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఆటమ్ బేసిక్గా ఆ వేకెన్సీ అనేది బయటకి ఎట్లా జరిగింది, ఆ బయటకు జరగడం వల్ల ఆ మెటీరియల్ ప్రాపర్టీ మొత్తం స్ట్రక్చరే మారిపోతుంది లేటర్ ఆన్. సో దాని గురించి మరొకసారి నేను చూపిస్తాను, కానీ ఆ టైంలో నేను మాట్లాడాను ఎందుకంటే అది ఆ వాయిస్ కూడా ప్లేబ్యాక్ అవుతుందంట. సో మరొకసారి చూద్దాం. To find a new plane to bond with in order to relieve the tensions in the lattice. The plane that has been released will then be without a bond. The line this occurs along is called the dislocation line or edge. If the dislocation continues, the dislocation will eventually leak out into the grain boundary. సో అది అట్లా ఆ వేకెన్సీ క్రియేట్ అవ్వడం వల్ల ఆ మెటీరియల్ కూడా ఫెయిల్యూర్కి దారితీస్తారు అన్నమాట లేటర్ ఆన్ వెన్ ఫోర్స్ అప్లై అయినప్పుడు దాని మీద. సో అట్లాంటి ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అని ఉంటుంది. అసలు థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే, ఏదైనా మెటీరియల్ లాంటి మనం తీసుకున్నట్టయితే ఏదైనా మెటీరియల్ మనం తీసుకున్నట్టయితే దాన్ని వేడి చేసినప్పుడు అది వ్యాకోచం చెందుతుంది.
సో అది వ్యాకోచం లేదా టెంపరేచర్ మారినప్పుడు అది సాగుతుంది బేసిక్ కొంచెం. ఆ వ్యాకోచం కానీ లేదా టెంపరేచర్ తగ్గినప్పుడు కొంచెం సంకోచం కానీ చెందుతుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనము ప్రాబ్లమ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ పైన ఉన్న ఇమేజ్ మీరు చూసినట్టయితే పైన ఉన్నది కాపర్, కింద ఉన్నది ఇంకా వేరే ఏదైనా మెటీరియల్ అనుకోండి. సో కాపర్ అనేది మెటల్ కాబట్టి కొంచెం ఎక్కువ సాగే దానికి గుణం ఉంటుంది మెటల్స్కి. సో కాపర్ ఒకవేళ టెంపరేచర్ అంటే ఆ మెటీరియల్ మన పైన ఇమేజ్లో చూస్తే కాపర్ ఇంకా వేరే మెటీరియల్ దాని కింద ఉన్న వేరే మెటీరియల్ రెండు కలిపి బాండ్ చేసి పెట్టినారు. ఆ బాండ్ చేసి పెట్టినప్పుడు టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ పెరిగినప్పుడు మీరు చూస్తే కాపర్ సాగింది. సో ఆ కాపర్ సాగడం వల్ల ఈ మొత్తం మెటీరియలే డిఫరెంట్గా బెండ్ అయింది. ద సేమ్ ప్రిన్సిపల్ అండి, దీన్ని థర్మోస్టాట్ అంటారు. సో ఈ థర్మోస్టాట్ కూడా సిమిలర్ ప్రిన్సిపల్తో వర్క్ చేస్తుంది. మీకు ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అయన్ బాక్స్ ఉంటుంది కదా, మనము ఇస్త్రీ చేసుకుంటాం కదా. సో ఈ అయన్ బాక్స్లో మనము అది మీరు వినబడితే ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోతుంటుంది, అంటే పవర్ ఆఫ్ అవుతుంటుంది. అది ఎప్పుడైనా కొంచెం ఒక టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత. సో ఆ పవర్ ఆఫ్ ఎందుకు అవుతుంది అంటే ఇట్లాంటి మెటీరియల్ లోపల ఉంటుందండి, ఒక బై మెటల్ బీమ్ ఉంటుంది దాని లోపల, అంటే రెండు మెటీరియల్స్కి సంబంధించిన ఒక రాడ్ లాంటిది ఉంటుంది. సో అది ఇట్లా సాగినప్పుడు రెండు డిఫరెంట్గా సాగుతాయి కాబట్టి రెండు డిఫరెంట్గా సాగినప్పుడు అది ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. సో ఆ బెండింగ్ వల్ల అక్కడ కనెక్షన్, దాని లోపల ఉన్న సర్క్యూట్ కనెక్షన్ కోల్పోతుంది. సో కనెక్షన్ కోల్పోయి ఎలక్ట్రిక్ సప్లై ఆపేస్తుంది. సో ఆపేసినప్పుడు మనం దానికి ఇంకా ఎక్కువ వేడి అవ్వడం ఆగిపోతుంది అనమాట ఆ అయన్ బాక్స్. ఎప్పుడైతే మళ్ళీ ఆ వేడి టెంపరేచర్ మళ్ళీ తగ్గుంటుందో మళ్ళీ అది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది కాబట్టి ఆ మెటల్ బీమ్ అనేది మళ్ళీ ఎలక్ట్రిక్ సప్లై కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కనెక్షన్ ఆన్ అయ్యి. సో అట్లా ఈ బయోమెటల్ బీమ్ అప్లికేషన్స్లో ఉంటుంది. కానీ నానో లెవెల్లో, మీరు అటామిక్ లెవెల్లో ఒకవేళ చూసినట్టయితే అగైన్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు సోల్డర్స్ ఉన్నాయి. ఈ సోల్డర్ అనేది ఒక మెటల్, అంటే లెడ్ లాంటి మెటల్తో మనం సోల్డర్ చేస్తాం. సో ఆ సోల్డర్ చేసినప్పుడు అది వేరే మెటీరియల్ మీద మనం సోల్డర్ చేస్తే ఒకవేళ ఇట్లాంటి మీరు ఇమేజ్లో చూస్తున్నారు, ఒకవేళ అది టెంపరేచర్ చేంజ్కి లోనైనప్పుడు అది సాగడం ఇట్లాంటివి జరుగుతుంది అనమాట. అట్లా సాగినప్పుడు అగైన్ దానికి ఎక్కడైతే దాని ఏ మెటీరియల్కి అయితే సోల్డర్ చేసిండ్రో ఆ మెటీరియల్ ఇంకా ఇది డిఫరెంట్ స్టేట్స్లో, అది డిఫరెంట్ స్టేజెస్ లాగా అది వ్యాకోచం చెందుతుంది కాబట్టి, డిఫరెంట్ పరిమాణాల్లో వ్యాకోచం చెందుతుంది కాబట్టి ఇట్లాంటి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫిగర్లో చూస్తున్నారు. అగైన్ నేను మళ్ళీ జూమ్డ్ ఇన్ ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. అది సర్కిల్ చేసిన ఇమేజ్ ఉన్నది క్రాక్ అండి. దానికి సంబంధించిన స్కేల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 10 మైక్రోమీటర్ స్కేల్ ఇది, అంటే ఒక మైక్రోమీటర్ రేంజ్లో అది క్రాక్ జనరేట్ అయింది. ఆ మైక్రోమీటర్ క్రాక్ అనేది లెటర్ ఆన్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అనమాట. సో ఈ క్రాక్ అనేది ప్రొపగేట్ అయ్యి ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అంటే మనం చూసినట్టయితే మన మెటీరియల్లో ప్రాబ్లం ఉన్నా కానీ, లేదా డిఫరెంట్గా ఏదైనా మెటీరియల్ మిస్ అయినా కానీ, లేదా వేరే మెటీరియల్ దానిలో ఆక్యుపై చేసినా కానీ, దాన్ని ఆటమ్ సైట్ని, లాటిస్లో ఉన్న సైట్ని ఆక్యుపై చేసినా కానీ, లేదా ఇప్పుడు మనం ఏదైనా మెటీరియల్స్ మనం రెండు బాండ్ చేసినప్పుడు దాని థర్మల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉన్నా కానీ, అది థర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉన్నా కానీ, సో ఈ ఫెయిల్యూర్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో here is the zoomed image where I'm trying to show you. ఇక్కడ 10 మైక్రోమీటర్ క్రాక్, 10 మైక్రోమీటర్ స్కేల్ అండి. సో ఆల్మోస్ట్ ద క్రాక్ ఈస్ అరౌండ్ ఈ సైజ్లోనే ఉంది. సో 10 మైక్రోమీటర్ క్రాక్ అది. సో అంత చిన్న క్రాక్, అది అంత చిన్న సైజులో ఉన్న క్రాక్ జనరేట్ అయింది. ఆ క్రాక్ మెల్లమెల్లగా, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ నేను చూపించినట్టు, ఆ క్రాక్ మెల్లగా ప్రొపగేట్ అయ్యి కంప్లీట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. సో ఇంత చిన్న క్రాక్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోల్డర్ అనుకోండి. సోల్డర్ అనేది మనం కనెక్షన్ కోసం వాడతాం. ఒకవేళ ఈ క్రాక్ జనరేట్ అయింది అనుకోండి, ఆ సోల్డర్ ఊడిపోతుంది అనమాట, సోల్డర్ ఇరిగిపోతుంది. ఆ ఇరిగిపోయినప్పుడు కనెక్షన్ పోతుంది. కనెక్షన్ పోయిందంటే ఇంకా ఆ చిన్న సోల్డర్ క్రాక్ వచ్చింది అంటే ఒక మొత్తం ఫోన్ ఫంక్షన్ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. సో అట్లా ఆ చిన్న క్రాక్ వల్ల కూడా ఇట్లాంటి డివైజెస్ ప్రాబ్లం గురవుతాయి అన్నమాట. అండ్ వీటిని అసలు ఎట్లా
మనము చూడొచ్చు ఎట్లా స్టడీ చేస్తారు అని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని సింపుల్ టెక్నిక్స్ నేను మీకు చూపించడానికి తీసుకొచ్చినాను. సో ఒకటి ఏంటంటే డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ ఎట్లా వాళ్ళు మానిటర్ చేస్తారు అంటే ల్యాబ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్, ఏదైనా మెటీరియల్ తీసుకుందాం. సో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ లాంటి మెటీరియల్ తీసుకుందాం, అది ఎలాస్టిక్ అని మనం మాట్లాడుకున్నాం. అది ఎలాస్టిక్ నేచర్ని ఈ కంపెనీ వాళ్ళు ఎట్లా స్టడీ చేస్తారు, ఎట్లాంటి మెథడ్స్ ఉన్నాయి స్టడీ చేయడానికి, వాటి గురించి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ అని తీసుకొస్తాను. సో దానిలో ఇదొకటి డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్. మీరు చూసినట్టయితే ఒక గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ చెక్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఆ బాక్సెస్ లాంటివి అన్ని కనబడుతున్నాయి కదా. సో ఆ గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి. అదొక ఎలాస్టిక్ మెటీరియల్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక స్ట్రెయిన్ టెస్ట్, బేసిక్గా టెన్సైల్ టెస్ట్ అంటారు దీన్ని. బొప్పే ప్రవీణ్ మీకు ఇఫ్ యూ రిమెంబర్, బొప్పే ప్రవీణ్ మనకి స్ట్రెయిన్ మెజర్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడినాడు. ఆయన సెన్సార్స్కి సంబంధించి మనము ఫ్లెక్సిబుల్ సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నారు ఎపిసోడ్లో. బొప్పే ప్రవీణ్ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇట్లాంటి స్ట్రెయిన్ టెస్ట్ల గురించి మాట్లాడినాడు. అండ్ ఆ వన్ ఆఫ్ ద సిమిలర్ స్ట్రెయిన్ టెస్ట్ ఇది, కానీ విత్ డిఫరెంట్ మెథడ్ అనమాట. సో సేమ్ స్ట్రెయిన్ టెస్ట్ ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే డిజిటల్గా వీళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో ఫస్ట్ గ్రీన్ కలర్ అనేది ఇనిషియల్గా అంటే మామూలుగా సాగక ముందున్న పొజిషన్స్ అనమాట. సో ఎప్పుడైతే దాన్ని సాగదీస్తున్నారో ఒక్కొక్క బాక్స్ అనేది ఎంత దూరం జరిగింది అని కంప్యూటర్ మానిటర్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రైట్ సైడ్ ఇమేజ్లో నేను మీకు పాయింట్స్ పెట్టినాను. సో ఆ పాయింట్స్ అనేవి లేదా ఈ చెక్స్ అనేవి ఇనీషియల్గా సాగక ముందు ఎట్లున్నాయో సాగిన తర్వాత ఎట్లా ఉంటాయో అనేది కంప్యూటర్ అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇనీషియల్గా ఈ గ్రీన్ కలర్డ్ చెక్స్ మీకు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఒకవేళ సాగిన తర్వాత ఒక్కొక్క బాక్స్ అనేది ఎంత దూరం జరిగింది అనేది కంప్యూటర్ అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ఆ రెడ్ కలర్డ్ మీకు చూస్తే సాగిన బాక్సెస్ అనమాట అవన్నీ, అంటే సాగిన మెటీరియల్కి సంబంధించిన బాక్సెస్ అవి. సో ఇనీషియల్గా గ్రీన్ కలర్ ఉన్న ప్రతి బాక్స్ ఆ రెడ్ కలర్ ప్యాటర్న్లోకి, అంటే ఆ బాక్సెస్ పొజిషన్లోకి వచ్చేసింది అనమాట. సో అట్లా సాగింది అది. సేమ్ వే ఇక్కడ బాక్స్ బదులు డాట్స్ వాడినా కానీ సిమిలర్ అండి. ఆ డాట్స్ కూడా ఎంత దూరం జరిగినాయో సో దాన్ని బట్టి కూడా ఈ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఎంత వరకు ఈ సాగే గుణం ఉంది, ఎంత దూరం సాగిన తర్వాత ఇది తెగిపోయే ప్రమాదం లేదు, ఇరిగిపోయే ప్రమాదం ఉంది, దాని గురించి ఈ మెజర్మెంట్స్. వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అంటే ఇది డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ అనమాట. సో ఇది సో ఫార్ మనము కొన్ని మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము, ఈ మెజర్ ఎట్లా చేస్తారు ఈ ప్రాపర్టీస్ మనం ఈ ప్రాపర్టీస్ని మెజర్ చేసే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూస్తున్నాము, ఈ డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ అని. సో చాలా ఉన్నాయండి, మైక్రో డిఎస్సి అని, లేదా థర్మల్ సైక్లింగ్ టెస్ట్ అని, చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పుకునే ఛాన్స్ ఉంటే మనం చెప్పుకుందాం ఇవాళ. లేదా నెక్స్ట్ వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు లైఫ్ టైం. అసలు లైఫ్ టైం ఎట్లా డిసైడ్ చేస్తారు అన్న ఒక చిన్న ఒక రెండు మెథడ్స్ ఉన్నాయి, ఎస్ఎన్ కర్వ్స్ ఇంకా కొఫెన్ మెన్షన్ డయాగ్రామ్స్ అని. సో వాటి గురించి నేను మీకు చెప్తాను లేటర్ ఆన్. సో మనం లాస్ట్ వీక్ చూస్తున్నాము, ఇట్ వాస్ చాలా హారబుల్ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము. ఒక 9 నెలల పాప మీద అత్యాచారం చేయబడింది అండ్ హత్య చేయబడింది. సో ఇట్ ఈస్ లైక్ ఒక సాడ్ సిచ్యువేషన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక వీఆర్ లివింగ్ ఇన్ ఆల్మోస్ట్ అ బెటర్ సొసైటీ. అండ్ మనము ప్రాబబ్లీ ఎడ్యుకేట్ చేయగలగాలి. మన కుటుంబాలే బేసిక్గా చిన్నప్పటి నుంచి మన కుటుంబాలే బేసిక్గా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ అని. అట్లానే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ప్రాబబ్లీ యూనో మన చిన్నప్పటి నుంచి ఉన్న పెంపకం లేటర్ ఆన్ యూనో పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లల్లో రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ కాంటెక్స్ట్లో ఐమ్ గోనా ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ రోల్ రైడర్. అరుపు. ఇది ఉమెన్ అబ్యూస్కి సంబంధించిన సాంగ్. అసలు ఉమెన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో దానికి సంబంధించిన సాంగ్ ఇది. సో అది ఈ సాంగ్ విని విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ఐల్ టేక్ అ బ్రేక్ ఫర్ అబౌట్ 8 minutes అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ సో ఫార్. అండ్ నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత when we come back we'll get into the lifetime modeling. Then I'll give a small introduction about
ఈ మెజర్మెంట్స్, వేరే మెజర్మెంట్ టెక్నిక్స్, ఇందాక మనము డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ లాంటివి చూసిన విధంగా వేరే టెక్నిక్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా ఒకసారి చెప్పుకునే వీలుంటే చెప్పుకుందాం. లేదంటే వీళ్ళు డైరెక్ట్లీ జంప్ ఇంటూ ఈ లైఫ్ టైమ్ ఎట్లా మానిటర్ చేస్తారు అని. అది మీరు వింటున్నారు మనవ్ అని అండ్ సింప్లీ సైన్స్ అనే షో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సో ఫార్. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి, నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అస్సలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు, ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటూ నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. ఒరే అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా, అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు, అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో, సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు, కొంటుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్నా కానీ పని మనిషిని నేను, నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి, ఎవరు బదులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్కి ఉరి వేశారు, చేతులు దులిపేశారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా రాక్షసులా. భయపడి తల తెచ్చి కాల మీద పడకు, ఎగబడు తన్ను వాణి వచ్చిందర పాడకో, ప్యాంటు సెప్ప తిప్పగానే మొగాడు కాదు, గల్లా పట్టి కొట్టుడు గుట్టు జోలి కసలు రాడు. Road Rider and Kamran, we request you to be strong, woman, stronger than all. మీకేం తెలుసు, పేగు పేగు
నీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటనే కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవ్వరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అస్సలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటూ నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అలుసు. నా కోపమే నీకేం తెలుసు? పేరు నాతో కలిసి నా నెత్తురి నీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. ఒరే అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో, దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్తా చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొంటుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్న కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి ఎవరు బదులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్కి ఉరి వేశారు, చేతులు దులిపేశారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అలుసు. పేగు నాతో కలిసి నా నెత్తురి నీకే పంచి పెంచా రాక్షసులా. భయపడి తల తెచ్చి కాళ్ళ మీద పడకు, ఎగబడు తన్ను వాణి వచ్చిందర బాడకో. ప్యాంట సెప్ప ఇప్పగానే మొగాడు కాదు, గల్లా పట్టి కొట్టుడు గుట్టు జోలింక సరాడు. Road Rider and Kamran, we request you to be strong woman, stronger than all. Well, welcome back to మన వన్ వాయిస్ ఆఫ్ హ్యూమనిజం అండ్ సింప్లీ సైన్స్ అనే కార్యక్రమం. అండ్ సో ఫార్ మనము షో బ్రేక్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ బిన్ టాకింగ్ అబౌట్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం. మెటీరియల్ ప్రాపర్టీస్ అటమిక్ లెవెల్లో ఎట్లాంటి డిఫెక్ట్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ డిఫెక్ట్స్ అనేవి లేటర్ ఆన్ ఎట్లా ప్రాపగేట్ అయ్యి పెద్ద ఫెయిల్యూర్స్కి దాటే ఛాన్స్ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ సో మన కంపెనీస్ గురించి ఇప్పుడు
నేను చెప్పినాను కంపెనీస్ అనేవి ఇట్లాంటి టెక్నిక్స్ ఇప్పుడు డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ ఇట్లాంటి మెటీరియల్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఈ డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ కానీ మైక్రో డిఎస్సి అనే టెక్నిక్ ఉంటుంది దాని కానీ లేదా థర్మల్ సైక్లింగ్ టెస్ట్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ని వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేస్తారనమాట. సో మరి మనం అనుకుంటున్నాము లైఫ్ టైం అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లైఫ్ టైం 1 year 2 years ఇట్లా అనుకుంటారు. మరి ఎట్లా సర్వైవ్ అవుతుంది ఇన్ని ఇయర్స్ అని వాళ్ళు ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు? అంటే వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఒక 1 year వాళ్ళు వెయిట్ చేసి చూస్తారా, లేదా 2 years వాళ్ళు వేస్ట్ చేస్తారా, ఇంత టైం వేస్ట్ చేస్తారా, లేదా ఆ టైంని తగ్గించే ఏమైనా ఉపాయం ఉందా వాళ్ళ దగ్గర? సో దాని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఆ మెటీరియల్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే అండ్ ఈ బేసిక్ ఈ ఫెయిల్యూర్స్ ఎట్లా జనరేట్ అవుతాయి లేదా ఫెయిల్యూర్స్ ఎట్లా క్రియేట్ అవుతాయో మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి లేటర్ ఆన్ మెటీరియల్ ఒక సిస్టమ్ ఎట్లా ఫెయిల్యూర్ అవుతుంది అంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కానీ లేదా మనం అనుకుంటే పెద్ద రాకెట్ లాంటి ఏదైనా పెద్ద బాడీ కానీ ఎట్లా ఫెయిల్యూర్ అవుతుంది మనం చూడవచ్చు. సో మనం ఇంతవరకు మనం చూస్తున్న బేసిక్స్ అనేవి ఒక్క ఎలక్ట్రానిక్స్కే కాదండి, ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఎనీథింగ్ ఆన్ దిస్ లైక్ మన సిస్టంలో ఉన్న ఎనీథింగ్. మనం చూసుకుంటే మన బెడ్లో ఉన్న క్రాక్ దగ్గర నుంచి గోడలో ఉన్న క్రాక్ వరకు, లేదా ఒక బ్రిడ్జ్ కూలిపోయింది అంటే దానికి సంబంధించి, లేదా ఒక రాకెట్ పేలిపోయింది అంటే దానికి సంబంధించి ప్రతి దానికి ఇట్లాంటి ఫెయిల్యూర్సే ఇనిషియల్గా కారణం అవుతాయి. అంటే ఒక అటామిక్ లెవెల్లో ఒక చిన్న యాటమ్ క్రియేట్ చేసిన ప్రాబ్లం ఒక పెద్ద ఫెయిల్యూర్ దారితీస్తుంది. కానీ మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. అంటే ఈ యాటమ్ అంటే ఈ కండిషన్స్లో ఈ యాటమ్ అనేది అంటే ఒక బాండ్ అనేది బ్రేక్ చేసుకుంటుంది. ఆ బాండ్ బ్రేక్ అవడం వల్ల లేటర్ ఆన్ ఈ మొత్తం సిస్టమే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మనము ముందే ప్రెడిక్ట్ చేయగలగాలి. సో దానికోసం ఇట్లాంటి కొన్ని మెజర్మెంట్ దాన్ని మానిటర్ చేసే మెటీరియల్స్ని స్టడీ చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ని స్టడీ చేసే టెక్నిక్ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఎలాస్టిక్ ప్రాపర్టీని స్టడీ చేసే మెషిన్ టెక్నిక్, ఇది డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ అనేది. సో అట్లా మనము ఈ ఫెయిల్యూర్ టెక్నిక్స్ అంటే ఫెయిల్యూర్ ప్రాపర్టీస్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే విల్ బి ఏబుల్ టు కొంచెం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట ప్రతిదాన్ని ఒక బేసిక్ లెవెల్లో అయితే. సో అది ఇప్పుడు మనం విల్ గెట్ ఇన్ ఇండస్ట్రీ. అసలు ఇండస్ట్రీ వాళ్ళు టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే 1 year చేస్తారా, 2 years చేస్తారా, హౌ విల్ దే డూ, దాని గురించి మనము చూద్దాం. ఫస్ట్ నేను ఐ ఫౌండ్ అ వీడియో ఆఫ్ సామ్సంగ్ వాళ్ళది. దే కమ్ విత్ ఈ వీడియో వాళ్ళు టెస్ట్ చేస్తున్న వీడియో ఇది. There is a voice again. Someone should give me a feedback. Okay, Praveen, please listen. If you're listening, please let me know if the sound is there. So, మీరు చూస్తుంటే వాళ్ళు ఎన్నిసార్లు ఆ ఫోల్డ్ క్రియేట్ చేస్తారు. సో ఫోల్డ్ క్రియేట్ చేయడానికి చాలా లైక్ ఒక కంప్రహెన్సివ్ సిస్టమ్ అయితే వాళ్ళు తయారు చేసుకున్నారు. అండ్ ఆ సిస్టమ్ ద్వారా దే ఆర్ మేకింగ్ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ అని. సో ఆ ఫోల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఎన్ని ఫోల్డ్స్ తర్వాత అది క్రాక్కి దారితీసింది, లేదా ఎన్ని ఫోల్డ్స్ తర్వాత ఆ ఫోన్ ఫెయిల్ అవ్వడానికి దారితీసింది అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. సో మనం రోజు వాడేటప్పుడు మ్యాక్సిమం ఒక 10 సార్లు 15 సార్లు ఫోల్డ్ చేస్తారు కావచ్చు ఒక మినిమం ఫోన్ వాడేవాళ్ళు, లేదా ఎక్కువ వాడేవాళ్ళు ఒక 50 సార్లు ఫోల్డ్ ఓపెన్ చేస్తారు కావచ్చు. కానీ కంపెనీలో చూడండి పర్ సెకండ్ లేదా 2 సెకండ్లు ఒకసారి చొప్పున అది ఫోల్డ్ ఓపెన్ అవుతా క్లోజ్ అవుతూ ఉంది. సో దాన్ని బట్టి దే వర్ ఏబుల్ టు మానిటర్ ఆ ఫోల్డింగ్ ద్వారా. లేదా just got some feedback saying ఆ సౌండ్ కూడా మళ్ళీ వస్తుందని. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఐ థింక్ ఐ ఫర్గాట్ టు వెన్ ఐ వీడియో క్లిప్ని ఎప్పుడైతే నేను క్రాప్ చేసినానో క్రాప్ చేసినప్పుడు ఐ థింక్ ఐ ఫర్గాట్ టు ఎలిమినేట్ ద ఆడియో ఈసారి. సారీ ఫర్ దట్.
కానీ మీకైతే అర్థమై ఉంటుంది ఆ ఫోల్డింగ్ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఫోల్డ్ చేస్తూ ఉన్నారు. సో మామూలుగా మనము ఎవ్రీ డే మనం ఫోల్డ్స్ మనం చూసినట్టే మనం ఎన్నిసార్లు మనం ఫోల్డ్ చేస్తాం ఒక ఫోన్ని అంటే మనం వాడితే ఒక మినిమం తక్కువ వాడే యూజర్ ఏమో ఒక ఒక 10-15 సార్లు లేకపోతే 20 సార్లు వాళ్ళు చూస్తారనుకుంటా పర్ డే ఆ ఫోల్డ్ చేస్తారనుకుంటా. అదే ఒక ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడే యూజర్ మేబీ 50-100 సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారనుకుంటా. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే హ్యావ్ స్పెసిఫిక్ సెటప్ ఆ ఫోల్డ్స్ని క్రియేట్ చేయడానికి, ఫోల్డింగ్ ఓపెనింగ్ చేయడానికి, ఆ ప్యాటర్న్ చేయడానికే దే హ్యావ్ ఇట్లాంటి స్పెసిఫిక్ సెటప్ ఉంటుంది. ఆ సెటప్ మరి చూస్తే ప్రాబబ్లీ దాని ఫ్రీక్వెన్సీ ప్రాబబ్లీ 1 ఉందనుకుంటా. అంటే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్కటి వస్తుందనేమో అది, లేదా ఒక్కొక్కసారి 1 సెకండ్కి లేదా 2 సెకండ్కి ఒకసారి అన్న అది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో అది అంత ఫాస్ట్గా వాళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేసి అట్లా దెల్ హ్యావ్ రీడింగ్స్ అనమాట. ఎన్ని ఫోల్డ్స్ తర్వాత అది ఫోల్డ్ దగ్గర క్రాక్ వచ్చింది లేదా ఫోల్డ్ దగ్గర ఫెయిల్యూర్ అయింది అని చూడడానికి. సో యా, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. యా, ఎస్. సో ఆ ఫోల్డ్స్ దగ్గర అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని అట్లాంటి నేను బేసిక్గా చూపించదలుచుకుంది ఏంటంటే దే హ్యావ్ సమ్ కాంప్రహెన్సివ్ సిస్టమ్ అనమాట. ఆ కాంప్రహెన్సివ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు మామూలుగా రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని ల్యాబ్లో ఇంకా ఫాస్ట్గా యాక్సిలరేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇంకా ఫాస్ట్గా జరిగేటట్టు వాళ్ళు సిస్టమ్ తయారు చేసి పెట్టుకుంటారు. ద సేమ్ వే ఏదైనా సోల్డర్ ఇప్పుడు ఇందాక మనం సోల్డర్ తీసుకున్నాము, ఇందాక నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్లో ఒక దగ్గర ఒక సోల్డర్ అనేది క్రాక్ వచ్చింది. అంటే దాన్ని డిఫరెంట్గా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, అంటే థర్మల్ అక్కడ టెంపరేచర్ పెరగడం వల్ల డిఫరెంట్గా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అది క్రాక్ వచ్చేసింది అక్కడ. సో ఆ క్రాక్ అనేది ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. అంటే ఒక ఇంత టెంపరేచర్ పెరిగినప్పుడు ఇన్ని సైకిల్స్ తర్వాత రావచ్చు. అంటే ఫస్ట్ మనం అనుకున్నట్టు ఒక దగ్గర ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అయ్యి, అంటే ఒక యాటమ్ దగ్గర ఎక్కడో దగ్గర బాండ్ బ్రేక్ అయ్యి అక్కడ స్టార్ట్ అయ్యి, సో కొన్ని దాని మీద కాన్స్టెంట్గా కొన్నిసార్లు ఫోర్స్ పడ్డప్పుడు ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, పెద్ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ఆ క్రాక్ అనేది బయటకు కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితిని కూడా ఈ ఫోన్ లేదా ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు దే హ్యావ్ ఎ మెకానిజం. సో దానికోసం దాని థర్మల్ సైక్లింగ్ టెస్ట్ అంటారు. బేసిక్గా థర్మల్ సైక్లింగ్ టెస్ట్ చేస్తారు. సో దే హ్యావ్ చాలా సైకిల్స్ ఆ టెంపరేచర్స్ దాన్ని ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి దెన్ దెల్ సి క్రాక్ అనేది ఏదైనా క్రాక్ అనేది జనరేట్ అయితే ఎంత టైంలో జనరేట్ అయింది, ఎన్ని సైకిల్స్ తర్వాత జనరేట్ అయింది అని. సో దాన్ని వాళ్ళు రియల్ టైంలో ఎస్టిమేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక సామ్సంగ్ ఫోల్డ్స్ గురించి మనం చూసినాం కదా వీడియో. సో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఫోల్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 10,000 ఫోల్డ్స్ అనేవి ఒక ఇయర్లో అవుతాయని వీళ్ళు ఒకవేళ ఎస్టిమేట్ చేసుకుంటే యావరేజ్గా పర్ డే కొన్ని ఫోల్డ్స్ ఒక మనిషి చేస్తాడని అనుకొని దాన్ని బట్టి ఒక సంవత్సరానికి ఒక 10,000 ఫోల్డ్స్ అనుకోండి. సో 10,000 ఫోల్డ్స్ తర్వాత వాళ్ళ ఫోన్ డ్యామేజ్ అయిందా లేదా చూస్తారు. ద సేమ్ వే 20,000 ఫోల్డ్స్ తర్వాత, అట్లా 20,000 ఫోల్డ్స్ తర్వాత డ్యామేజ్ అయిందంటే అంటే 2 సంవత్సరాలకి ఆ ఫోన్ ఈ ఫోల్డ్ యావరేజ్ పర్సన్ వాడినప్పుడు డ్యామేజ్ అవుతుంది అని వాళ్ళు తెలుసుకుంటారు. సో అట్లా వాళ్ళు వ్యారంటీ ఇష్యూస్ ఇచ్చేటప్పుడు వాడు చెప్తాడు, ఓకే మేము 1 సంవత్సరం వ్యారంటీ ఇస్తాము, లేదా సంవత్సరంన్నర ఇస్తాము, లేదా 2 సంవత్సరాలు ఇస్తాము అట్లా. సో వాళ్ళు ముందే ల్యాబ్లో రియల్ టైంలో జరిగే సిట్యువేషన్ని ల్యాబ్లో యాక్సిలరేట్ చేస్తారు అన్నమాట. దాన్ని ఫాస్ట్గా జరిగేటట్టు చూసుకుంటారు. సో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాడ్ ఏదైనా ప్లాస్టిక్ స్కేల్ తీసుకోండి. ప్లాస్టిక్ స్కేల్ అనేది మీరు కొంచెం దాని మీద కొంచెం ఫోర్స్ అప్లై చేస్తారనుకోండి, రెండు వైపులా 2 చేతులతో దాన్ని విరగొట్టే విధంగా. సో అప్లై చేసినప్పుడు లైట్గా బెండ్ అవుతుంది అండ్ మళ్ళీ మామూలు స్టేట్కి వస్తుంది. ఇంకొంచెం అప్లై చేశారు, కొంచెం ఫోర్స్ పెంచినారు, ఇంకొంచెం బెండ్ అవుతుంది అండ్ ప్రాబబ్లీ మీకు ఎక్కడైనా చిన్న క్రాక్ లాంటివి కనబడవచ్చు. అండ్ ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేశారనుకోండి, సో ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయగానే అది ఇరిగిపోతుంది. సో ద సేమ్ వే మనము
కొంచెం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ కొంచెం ఫోర్స్ని ఒక 10-15 సార్లు అప్లై చేశారనుకోండి, స్టిల్ క్రాక్ జనరేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. ఒక స్కేల్ తీసుకొని దాన్ని మామూలుగా కొంచెం ఫోర్స్ అప్లై చేసి అదే స్టైల్ ఆఫ్ ఫోర్స్ని ఒక 10-15 సార్లు అప్లై చేస్తూ ఉండండి. అది బెండ్ అవుతా మళ్ళీ మామూలుగా అవుతా, బెండ్ అవుతా మామూలుగా అవుతా. అట్లా ఒక కొన్ని కొన్ని సైకిల్స్ అట్లా, అంటే కొన్నిసార్లు అట్లా మీరు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రాక్ జనరేట్ అవుతుంటుంది. క్రాక్ జనరేట్ అయ్యి మీరు ఇంకో సేమ్ అట్లనే మీరు ప్రొసీజ్ అంటే అట్లనే కంటిన్యూ చేస్తే ఒకవేళ అది ఇరిగిపోతుంది కొంచెం సేపు తర్వాత, తక్కువ ఫోర్స్కి కూడా. అదే సేమ్ వే పెద్ద ఫోర్స్కి తక్కువ టైంలోనే, అంటే ఒక 2-3 సార్లు కొంచెం ఫోర్స్ అప్లై చేయగానే కొంచెం ఎక్కువ ఫోర్స్కి, మామూలుగా మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు సర్వైవ్ అయింది కదా స్కేల్, దానికంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ మీరు అప్లై చేసి ఒక 2-3 సార్లు అట్లా అనేసరికి అది ఇరిగిపోతుంది. సో దాని అర్థం ఏంటంటే ఈదర్ తక్కువ ఫోర్సు ఎక్కువ టైము, లేదా ఎక్కువ ఫోర్సు తక్కువ టైము, ఈ రిలేషన్ ఉంటుంది. సో అదే ఇక్కడ మీకు కనబడుతున్న ఎస్ఎన్ కర్వ్ అనమాట. ఎస్ఎన్ కర్వ్ అని, ఎస్ఎన్ అంటే ఏం లేదండి, స్ట్రెస్సింగ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనమాట. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, తక్కువ ఫోర్స్ ఉన్నది ఒకసారి అప్లై చేయండి, రెండోసారి మూడోసారి అట్లా. సో ఎన్నిసార్లు అప్లై చేస్తే దాన్ని సైకిల్స్ అంటారు అనమాట దాన్ని. సో అట్లా ఈ స్ట్రెస్ని మనం ఎన్నిసార్లు అప్లై చేసినాం, దాన్ని ఇంకా ఎన్ని సైకిల్స్ సర్వైవ్ అయిందో అది ఆ ప్లాట్ అది. సో బేసిక్గా మీరు ఇక్కడ చూస్తే తక్కువ ఈ ప్లాట్ బేసిక్గా అల్యూమినియం కోసం అంట. సో మీరు చూస్తే ఇక్కడ 300 యూనో మెగా పాస్కల్స్ ఉన్న ఒక స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, మెగా పాస్కల్స్ అని యూనిట్ అండి, మీరు దాని గురించి మేము వరీ కావద్దు, ఆ డాట్ గురించి మీరు వరీ కాండి అంతే. కింద ఉన్నది సైకిల్స్ అండి, అంటే ఒక కింద 10 సైకిల్స్ 20 సైకిల్స్ 100 సైకిల్స్ 10 సైకిల్స్ 100 సైకిల్స్ అట్లా 300 సైకిల్స్ అట్లా, 100 సైకిల్స్ కాదు సారీ. సో 10 సైకిల్స్ 100 సైకిల్స్ 1000 సైకిల్స్ అట్లా ఒక పవర్ పెరుగుతూ ఉండబోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే స్ట్రెస్ అనేది తగ్గుతా పెరుగుతా, అంటే 0 నుంచి 350 వరకు ఉంది. సో మీ సైకిల్స్ చూడండి, 300 స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది ఒకటే 10 సైకిల్స్ దగ్గర అది ఇరిగిపోయింది అల్యూమినియం అనేది. అదే 250 అంటే 300 కంటే కొంచెం తక్కువ అప్లై చేసినప్పుడు అది 100 సైకిల్స్ వరకు సర్వైవ్ అయింది అనమాట అల్యూమినియం. అట్లానే మీరు ఇంకా పోతే 150 తీసుకోండి, 150 దగ్గర అది దాదాపు 10⁴ టైమ్స్ అది సైకిల్ సర్వైవ్ అయింది, అంటే 10,000 సార్లు సర్వైవ్ అయింది అనమాట అల్యూమినియం అనేది. అట్లా 100 సార్లు 1000 సార్లు తీసుకుంటే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే అది ఫెయిల్యూర్ అయితే అవుతుంది, కానీ ఒక స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు తక్కువ టైంలో ఫెయిల్యూర్ అవుతుంది. అదే స్ట్రెయిన్ దాని మీద పడ్డ స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ టైంలో అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైంలో అవుతుంది అనమాట. సో అది, సో కంపెనీస్ అనేవి ఇట్లనే డిసైడ్ చేస్తాయి అనమాట. సో ఈ ఎస్ఎన్ కర్వ్స్ని కంపెనీస్ బిల్డ్ చేస్తాయి. ఇందాక మన శాంసంగ్ ఫోన్లో కూడా నెంబర్ ఆఫ్ సైకిల్స్ అవి ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ తక్కువ సైకిల్స్ దగ్గరనే అది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు మెటీరియల్ బిహేవియర్ని వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. అదొకటి, ఇది ఎస్ఎన్ కర్వ్. అండ్ ద సేమ్ వే దే హ్యావ్ అనదర్ డయాగ్రామ్, అండ్ ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్ యాక్చువల్లీ, అంటే ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఉంటుంది దీన్ని. ఆ ఈక్వేషన్ నేను చూపిస్తలేను ఎందుకంటే అది టూ మచ్ కాంప్లెక్స్ ఈక్వేషన్, అంటే టూ మచ్ కాంప్లెక్స్ ఫర్ ది షో, బికాస్ ద షో ఇస్ మోర్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ సింప్లర్. ఇందాక ఎస్ఎన్ కర్వ్ మీరు చూస్తున్నారు కదా, సో ఎస్ఎన్ కర్వ్ చూసిన దానిలో ఎక్కువ సైకిల్స్ ఉన్నప్పుడు తక్కువ స్ట్రెయిన్ ఉండాలి, తక్కువ స్ట్రెయిన్ ఉంచినప్పుడు ఎక్కువ సైకిల్స్ సర్వైవ్ అవుతుంది, లేదా ఎక్కువ స్ట్రెయిన్ ఉన్నప్పుడు తక్కువ సైకిల్స్లో సర్వైవ్ అవుతుంది, అది ఎస్ఎన్ కర్వ్. అండ్ కొఫిన్ మ్యాన్షన్కి సంబంధించిన ఈక్వేషన్ ఉంటుంది ఒకటి, ఆ కొఫిన్ మ్యాన్షన్కి సంబంధించిన ఈక్వేషన్ని యూజ్ చేసి ఒకవేళ ప్లాట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే చాలా రకాల లైన్స్ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక దగ్గర ఏమో టెన్సైల్ టెస్ట్ అని కనబడుతుంది, ఒక దగ్గర ఏమో మీకు ఫ్యాటిగ్ లిమిట్ కనబడుతుంది, ఇంకో దగ్గర ట్రాన్సియంట్ లైఫ్ కనబడుతుంది, ఇట్లా డిఫరెంట్ కనబడుతున్నాయి కదా. సో ఈ కొఫిన్ మ్యాన్షన్ డయాగ్రామ్ ఏంటంటే ఈ స్పెషాలిటీ, బేసిక్గా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లైఫ్ టైమ్ని, అంటే ఒక మెటీరియల్ ఒక లైఫ్ టైం, ఒక సిస్టమ్ యొక్క లైఫ్ టైమ్ని ఇది
డిసైడ్ చేస్తుంది అనమాట. అది ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేది ఈ ప్లాట్ ద్వారా మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి ఇప్పుడు ఎలాస్టిక్ ప్రాపర్టీ ఇందాక మనం అనుకున్నట్టు ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాస్టిక్ ప్రాపర్టీకి సంబంధించి ఒక లైన్ ఉంది అక్కడ, ఒక లైన్ అట్లా పోతా ఉంది. అండ్ టెన్సైల్ టెస్ట్కి సంబంధించిన డాట్స్ మీకు కనబడుతున్నాయి. అది ఆ, మీరు గ్రాఫ్లో చూడొచ్చు, టెన్సైల్ టెస్ట్కి సంబంధించిన డాట్స్ ఉన్నాయి. సో అట్లా ఒక డిఫరెంట్ ప్రాపర్టీకి సంబంధించిన డిఫరెంట్ లైన్స్ అన్ని దీనిలో ప్లాట్ చేయబడతాయి అనమాట. అవన్నీ ప్లాట్ చేయబడి దే హ్యావ్ ఎ మీటింగ్ పాయింట్ ఫర్ ఆల్ ద ఈ లైన్స్కి. ఆ మీటింగ్ పాయింటే దాని లైఫ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ మనం తీసుకుంటే ఈ గ్రాఫ్లో ఈ డాషెడ్ లైన్ ఉంది కదా, ఈ డాషెడ్ లైన్ అనేది ఎక్కడ మీకు కనబడుతుంది? దాదాపు 100 సైకిల్స్ దగ్గర కనబడుతుంది, 10^2 దగ్గర కనబడుతుంది ఆల్మోస్ట్. సో ఈ 10^2 అంటే ఒక 100 సైకిల్స్ ఈ మన ఈ వాళ్ళు టెస్ట్ చేసిన మెటీరియల్ సర్వైవ్ అవుతుంది అనమాట. సో కంపెనీ అనేది ఈ కొఫిన్ మ్యాన్షన్ డయాగ్రామ్స్ లేదా కొఫిన్ మ్యాన్షన్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇట్లాంటి ప్లాట్స్ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారనమాట. అంటే ఒక డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఒకటే ఫోన్లో మనం అనుకున్న ప్లాస్టిక్ ఉంది, సిరామిక్ ఉంది, మెటల్ ఉంది, సెమీ కండక్టర్ ఉంది, ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చి దాని ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక లైన్స్ గీసి దాన్ని బట్టి వాళ్ళు ఈ ప్లాట్స్ చేసి అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో దానికి స్ట్రెయిన్కి ఇంకా నెంబర్ ఆఫ్ సైకిల్కి సంబంధించిన ప్లాట్స్లో అవన్నీ ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయినాయే ఈ లైఫ్ టైం అనమాట. సో అట్లా కంపెనీ అనేది దాని మెటీరియల్ లైఫ్ని అది డిసైడ్ చేస్తుంది. అండ్ ల్యాబ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, టెస్ట్లు అనేవి ఎప్పుడు యాక్సిలరేటెడ్ టెస్ట్లు చేస్తాయి అనమాట. అంటే ఫాస్ట్ ఫేజ్లో టెస్ట్ చేస్తాయి. సో ఆ ఫాస్ట్ ఫేజ్లో టెస్ట్ చేసి ఆ మెటీరియల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని సో దాన్ని బట్టి వాళ్ళు రియల్ టైంకి కంపేర్ చేసుకొని ఆ రియల్ టైంలో వాళ్ళు చెప్తాయి, ఓకే ఇది 1 year లేదా 2 years సర్వైవ్ అవుతుంది ఫోన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అని. సో అట్లా ఒక నార్మల్, అందుకే మీరు ఎప్పుడైనా వారంటీ లేదా గ్యారంటీ కండిషన్స్ చదవండి. వాటర్లో 30 meters కన్నా లోపలికి పోవద్దు, లేదా 10 meters కన్నా లోపలికి పోవద్దు ఫోన్, అంటే ఇన్ కేస్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్స్ ఉంటాయి. లేదా కింద ఫిజికల్ డ్యామేజెస్కి వాళ్ళు బాధ్యులు గారు, ఎందుకంటే ఫిజికల్ డ్యామేజెస్ అన్ని మెటీరియల్స్కి ఉంటాయి, బాధ్యులు గారు. సో ఇట్లా 100 కండిషన్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే వారంటీకి లేదా గ్యారంటీకి. సో ఇవన్నీ కండిషన్స్ ఎందుకు అంటే అవన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. ఈ కేటగిరీలోకి రావు. ఏది ఇప్పుడు మనం ఇప్పటివరకు చదివిన కేటగిరీ అసలు అవి రావు. ఎందుకంటే వాటర్ రెసిస్టెన్స్ అనుకోండి, వాటర్ రెసిస్టెన్స్ అంటే లైక్ బేసిక్గా దే హ్యావ్ వాటర్ ప్రెషర్కి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ దాటింది అంటే ఈ ఫోన్ బాడీ అంటే ఎక్కడైతే వాటర్ని లోపలికి పంపించకుండా ఉన్న సెటప్ ఉందో అది పనిచేయకుండా పోతుంది అనమాట. మేబీ ఆ రబ్బర్ స్టాపర్స్ కానీ ఇవన్నీ పనిచేయకుండా పోతాయి ఆ ప్రెషర్కి. సో అవి వాటర్ లోపలికి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ లిమిట్ మెన్షన్ చేస్తారు. లేదా ఫిజికల్ డ్యామేజ్ కూడా అంతే. ఫిజికల్ డ్యామేజ్ అంటే గ్లాస్ బ్రేక్ అవ్వచ్చు, స్క్రీన్ బ్రేక్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో అఫ్కోర్స్ ఇవి కూడా ఈ చిన్న చిన్న ఆటోమిక్ ఫెయిల్యూర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఇవి ఆల్మోస్ట్ ఇన్స్టంట్ ఫెయిల్యూర్స్ లాగా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఇన్స్టంట్గా జరిగిపోయే ఫెయిల్యూర్స్ ఇవన్నీ. సో ఒక దగ్గర ఎనార్మస్ ఫోర్స్ ఒక స్క్రీన్ మీద అప్లై కాగానే ఆ బాండ్ బ్రేక్ అయిపోయి ఆ బాండ్ బ్రేక్ అనేది మెల్లగా ప్రొపగేట్ అయ్యి ఒక గోడ మీద క్రాక్ లాగా అది మీరు అబ్జర్వ్ చేయండి. ఫోన్ కింద పడ్డప్పుడు ఎక్కడైతే అది పడుతుందో అక్కడ నుంచి క్రాక్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా బాండ్ బ్రేక్ అయ్యి మనం చూసినట్టు ఆ బాండ్స్ అన్ని బ్రేక్ అవుతా వచ్చి ఒక క్రాక్ జనరేట్ అవుతుంది అనమాట. కానీ మనము రియల్ టైంలో మనం చూసినట్టయితే వేరే మెటీరియల్స్ అన్నిటికీ మామూలుగా క్రాక్స్ ఒక ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఫోర్స్ అనేది మామూలుగానే నార్మల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే కింద పడుతుందో ఒక ఇన్స్టంట్గా ఒకటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎనార్మస్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ స్క్రీన్ మీద లేదా ఆ ఫోన్ బాడీ మీద ఆ క్రాక్ అనేది ఇన్స్టంట్గా జనరేట్ అయిపోయి ఫెయిల్యూర్ దారితీస్తుంది. అందుకే వాళ్ళు దే ఇంక్లూడ్ ఇట్లాంటి అన్ని కండిషన్స్ ఈ వారంటీ లేదా గ్యారంటీ సిచ్యువేషన్లో. సో అది ఐ హోప్ మీకు ఇప్పటివరకు అయితే ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను, మెటీరియల్ ప్రాపర్టీస్కి సంబంధించి మెటీరియల్ ప్రాపర్టీస్కి ని యూజ్ చేసుకొని కంపెనీస్ ఎట్లా ఈ క్యాల్కులేట్ ఎట్లా చేస్తాయి అని. సో అది ఇవాళ షో. అండ్ నెక్స్ట్ వీక్ ఇస్ ఇంట్రెస్టింగ్ షో కమింగ్. నెక్స్ట్ వీక్ షో ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీలో
సైంటిఫిక్ రీజనింగ్ ఎక్కడ మనకు కనబడతలేదు, మన స్కూలింగ్ లెవెల్లో కానీ సైంటిఫిక్ రీజనింగ్ కనబడతలేదు. సో ఐ ట్రై టు టేక్ సమ్ ఇన్పుట్స్ అండ్ ట్రై టు డిజైన్ అ షో ఇన్ అ వే కొంచెం ఇంటరాక్టివ్ ఉండేటట్టు డిజైన్ చేస్తాను. ఐ ట్రై టు గెట్ సమ్ కాలర్స్ నెక్స్ట్ షోకి. స్టిల్ ఐమ్ ట్రైంగ్ టు ప్రోగ్రామ్ ఇట్, అంటే కొంచెం ప్లాన్ చేస్తున్నాను. సో క్వశ్చనింగ్ మీద షో ఉంది నెక్స్ట్ వీక్. సో ప్రశ్నించడం ఎందుకు ఇంపార్టెంట్ దగ్గర నుంచి ప్రశ్నించి తత్వం ఎట్లా అలవర్చుకోవాలి అండ్ ప్రశ్నించడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి వాటి గురించి మనము మాట్లాడుకుందాం. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సొసైటీలో పోయి ప్రశ్నించడం కాదు. ఐమ్ టాకింగ్ అబౌట్ సైంటిఫిక్ రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాం. సైంటిఫిక్ రీజనింగ్ వల్ల మనకి డే టు డే లైఫ్లో ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, డే టు డే లైఫ్లో ఎట్లాంటి అబ్జర్వేషన్స్ మనం చేయవచ్చు అండ్ అది ఎందుకు ఇంపార్టెంట్, దాని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాము. అది సో ఫర్ యువర్ షో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. అండ్ ప్రతి షో లాగానే ఇవాళ కూడా టేక్ హోమ్ మెసేజ్ ఉంటుంది. టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈసారి యాక్సెప్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ మన సొసైటీలో. మన చుట్టుపక్కల వాళ్ళు చాలా డిఫెక్ట్స్ ఉంటాయి, చాలా బిహేవియర్స్ ఉంటాయి, చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ పబ్లిక్, ఐ హోప్ my family or my friends who is watching the show will laugh now. I have కొంచెం ఈ జెమోఫోబియా ఉంటుంది నాకు. యా కొంచెం ఎక్కువనే ఉండొచ్చు మోతాదులో, కొంచెం అంటే ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ లాంటిది. సో ఓసి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లో జెమోఫోబియా ఇస్ అ పార్ట్. అండ్ సో ఇది నాకుంది అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నాకు కొంచెం అది డిఫరెంట్, నాకేదో సిచ్యువేషన్లో అది నాటుకుపోయింది నాకు. సో ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. బట్ మై ఫ్రెండ్స్ ఆర్ రియలీ గుడ్, దే యాక్సెప్ట్ మీ, దే యాక్సెప్ట్ ఈ నా అంటే బికాస్ ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ సమ్ టైమ్స్. నేను ఎక్కడికైనా పోయినా అంటే ఐ నేను షేక్ హ్యాండ్ చేయడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు, లేదా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో కూర్చోడానికి ఇబ్బంది పడతాను ఏదన్నా బాగాలేకపోతే. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మై ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, దే విల్ మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్. దే ట్రై టు కీప్ థింగ్స్ గుడ్. అండ్ ఎప్పుడైనా ఇఫ్ ఐ హ్యాడ్ టు రిమూవ్ మై షూస్ ఆర్ గో ఇన్సైడ్ అండ్ సింప్లెస్ట్ థింగ్స్ ఇవన్నీ. కానీ వేరే వాళ్ళందరికీ పాపం ఇప్పుడు గోపే ప్రవీణ్ కానీ అనురాగ్ ఆదిరాజు వీళ్ళందరూ దే డోంట్ అలౌ పీపుల్ ఇన్సైడ్ విత్ దేర్ ఫుట్వేర్. కానీ నాకైతే దే గివ్ మీ ఎక్సెప్షన్ బికాస్ దే యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్. సో అది చాలా ఇంపార్టెంట్ మన సొసైటీలో కూడా. అంటే చాలా మందికి చాలా డిఫెక్ట్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇష్యూస్ ఉంటాయి. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అంటే జెన్యున్గా ప్రతి మనం ఎవరము పర్ఫెక్ట్గా ఎవరు ఉండం. వి అందరికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనము కన్సిడర్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ అన్ని కన్సిడర్ చేసి మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఉంటారు, ఎవరైనా సరిగ్గా నడవకపోతే, ఎవరికి నడక బాగా లేదంటే వాడికి ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే బోన్ సరిగ్గా ఫామ్ కాకపోయి ఉండొచ్చు, బోన్ పెయిన్ఫుల్ ఉండొచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా లెగ్ లెంత్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటి ఇష్యూస్ చూసి కూడా అంటే దే డోంట్ థింక్, మనుషులు కొంత చూడకుండా అవుతారు, అంటే వాడు నడక ఇట్లా చూడు, ఇట్లా దే కామెంట్ ఆన్ ఇట్. సో అది మనం చేయొద్దంటే చెప్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎందుకు ఇది తీసుకొస్తున్నా అంటే ఇది ప్రైడ్ మంత్ బేసిక్గా. జూన్ ఈజ్ అ ప్రైడ్ మంత్ అండ్ దానికోసం ఈ యాక్సెప్టెన్స్ గురించి తీసుకొచ్చినాను. సో ఈ యాక్సెప్టెన్స్ సొసైటీలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు ఒకసారి మీకు చెప్పాలని, గుర్తు చేయాలని నేను తీసుకొచ్చినాను. మీకు గుర్తున్నట్టయితే ఐ థింక్ బై ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్, ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో సెక్షన్ 377 అనేది డీక్రిమినలైజ్ అయింది ఇండియాలో. సో ఎల్జిబిటీ పీపుల్కి సంబంధించి సెక్షన్ 377 అనేది డీక్రిమినలైజ్ చేస్తున్నారు దాన్ని. కానీ ప్రాబ్లం ఆ లాస్లో మారుతూ ప్రాబ్లం బేసిక్గా ఏం పెద్దగా ఫరక్ పడదని నా ఫీలింగ్. అది మనుషుల్లో మార్పు రావాలి, మన సొసైటీలో మార్పు రావాలి, మన మైండ్ సెట్లో మార్పు రావాలి. మనము మనుషుని మనిషిలాగా యాక్సెప్ట్ చేయగలగాలి. వాళ్ళ ఒక ఎదుటి పర్సన్ యొక్క ఫీలింగ్ని మనం రెస్పెక్ట్ చేయగలగాలి. సో ఆ రెస్పెక్ట్, ఈ యాక్సెప్టెన్సే ఒక మంచి హెల్దీ సొసైటీకి దారితీస్తే అని నా ఫీలింగ్. సో అది ఇవాళ షో, దట్ ఈస్ ద ఎండ్ అండి. సో ఐ హోప్ వి ఆల్ లివ్ ఇన్ హార్మనీ అండ్ అందరం ఈ యాక్సెప్టెన్స్తోని, ఒక ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, వేరే పర్సన్ పట్ల రెస్పెక్ట్తోని ఉంటాము. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని, వాళ్ళ డిఫెక్ట్స్ని మనము రెస్పెక్ట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము ఎదుటి మనిషిని అని నేను
కోరుకుంటున్నాను. అండ్ అది ఇవాళ షో. అండ్ మెనీ వెరీ ఇంట్రెస్టింగ్ షోస్ ఆర్ కమింగ్ అప్ అండి మానవవాణిలో. సమీనా గారు హ్యాస్ స్టార్టెడ్ షో కాల్డ్ బ్రేకింగ్ ద బ్యారియర్స్, అండ్ చాలా మంచి షో, మీరు అందరూ వినాలి. షీ హాస్ రేస్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. అసలు ఇప్పుడు సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. అంటే గవర్నమెంట్ షుడ్ ఆల్సో లుక్ అపాన్ టు ఇట్. అట్లాంటి మంచి ఇంపార్టెంట్ ఇష్యూని తను రేజ్ చేసినారు. అండ్ లాస్ట్ వీక్ ఇంట్రొడక్షన్ షో అయింది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ మీరు పోయి ఒకసారి వినండి. మన వన్ ఛానల్లో ఉంది, అది ఆల్రెడీ స్ట్రీమ్ అయిన షో అది. అండ్ అగైన్ ఐ థింక్ యాజ్ పర్ షెడ్యూల్ రేపు కూడా షో ఉంది. అండ్ యాజ్ పర్ ద అప్డేట్స్ ఐ హ్యావ్ గాట్ చాలా మంచి షోస్ ఆర్ కమింగ్ అప్ వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, అండ్ జర్మనీ నుంచి కూడా అని చెప్తున్నారు. వెల్ అదే అండి, దట్ ఈస్ మానవవాణి స్ట్రైవింగ్ ఫర్ అ బెటర్ సొసైటీ అండ్ విత్ రేషనలిస్ట్ అప్రోచ్, ఇంకా రేషనలిజం, ఇంకా హ్యూమనిజం, సైంటిఫిక్. సో అన్ని విధాలుగా ఫర్ అ బెటర్ హ్యూమనిస్ట్ సొసైటీ తయారు చేయడానికి, హ్యూమనిజం వైపు తీసుకెళ్లే ఛానల్ ఇది మానవవాణి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దిస్ ఈస్ ఆదర్శ్.